ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మంచి దేవుడు మరొకసారి ఈ సాయంత్రకాల సమయం మనతో మాట్లాడటానికి సిద్ధపడుతూ ఉండగా మన హృదయాలను తెరిచి ఆయన మాట వినడానికి ప్రయత్నం చేద్దాం. మనము నేర్చుకుంటున్నటువంటి ఆ మాట యొక్క ప్రత్యక్షతను చూద్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 19వ వచనం. గాస్పెల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 4:19. దేవుని యొక్క మాట చెప్తుంది, మీరు సంఘంగా కూడుకుంటూ మానొద్దని. కాబట్టి మనం కూడా ఖచ్చితంగా చర్చికి వెళ్ళిపోతూ ఉంటాం, వాక్యం వింటూ ఉంటాం, ప్రార్థనలు చేస్తూ ఉంటాం, ప్రసంగాలు పాడ్స్లో పెట్టుకుని చాలా జాగ్రత్తగా వింటూ ఉంటాం. కానీ ఆయా ప్రసంగాలు వినేటప్పుడు, మాట్లాడేటప్పుడు బైబిల్ ఈ మాటలను ఎంతోమంది మీకు గ్రహిస్తున్నామో ఒకసారి పరీక్షించుకోవాలి. మీరు వాక్యము విందురు గాని ఐహిక విచారములను, ధనమోసమును, మరి ఇతరమైన ఆపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణచివేయటం వలన అది నిష్ఫలమగును. వాక్యము వినటం తప్పేం కాదు. వాక్యం వింటారు, చాలామంది వాక్యం వింటారు. వాక్యం అనుకుని చాలా వాటిని వింటూ ఉంటారు. వాక్యం అనుకుని చాలా వాటిని వింటూ ఉంటారు. మరి వింటున్నది కూడా వాక్యమేనని వారు ఒప్పుకుంటూనే ఉంటారు. కానీ ఆ వాక్యము ఫలించే స్థితికి ఆత్మీయ జీవితాన్ని తీసుకొస్తుందా లేదా, ఆ వాక్యము వింటున్నటువంటి వ్యక్తి యొక్క జీవితం యేసు ప్రభు కోరుకుంటున్నటువంటి ఫలాలతో నింపుతుందా లేదా అనేది చాలామందికి స్వపరీక్ష ఉండదు. కానీ బైబిల్ చాలా ఖచ్చితంగా చెప్తుంది, వినేవారు 4 రకాలుగా ఉంటారని మనకు తెలుసు. విత్తేవాడు ఎప్పుడు ఒకేలా ఉంటాడు, విత్తుతున్నది ఎప్పుడు వాక్యమే. నేల 4 రకాలుగా ఉంటుందని చెప్తూ ఫలించని విషయాల గురించి బైబిల్ గట్టిగా చెప్తా ఉంది. మీరు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఫలించని కొమ్మలను నరికి వేస్తానని చెప్పి 15వ అధ్యాయంలో నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు, ఫలించని ప్రతి తీగ నరికివేయబడి అగ్నిలో వేయబడుతుందని చెప్తాడు. కానీ ఈ సంఘములోకి చేరి ఫలించకపోతే నరికి అగ్నిలో వేస్తానని అనలా. ఈ 4 నెలల్లో మీరు చూస్తే ఫలించని దానికి శిక్ష ఏమీ లేదు. అంటే ఏంటి అర్థం? గుడ్ ఫర్ నథింగ్, పచ్చగా ఉంటాం, ఫలాలు ఉండవు, అంతే. ప్రభు శపించినటువంటి పరిస్థితి ఒక విశ్వాసపు స్థాయికి సరిపోద్దేమో కానీ అందరినీ శపించాలని ఆయన ఏమనుకోడు. కానీ ఆశించిన వ్యక్తి దగ్గర ఫలము దొరకకపోతే మాత్రం శపించబడతాం. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఎప్పటికీ రక్షణ పొంది మారు మనసు అనే అనుభవంకి వచ్చి సంఘంలోకి చేర్చబడి వాక్యము వింటూ నువ్వు ఇంకా ఫలించు అని డిసైడ్ అయిన తర్వాత నీ దగ్గరికి వచ్చేందుకు ఎదురు చూస్తాడు ఆయన. నీ మీద ఏదో ఆశ పెట్టుకుని ఉంటాడు. ఈమె ఫలిస్తుంది, ఈమె కుటుంబాన్ని ఫలింపజేస్తుంది, ఇతను ఫలిస్తాడు, అతని ఉద్యోగ ప్రదేశం ఫలించబడుతుంది, అతని వ్యాపార ప్రదేశం ఆశీర్వదించబడుతుంది, అతని కాలేజీలో అతడు దీవెనకరమైన ఫలించే కొమ్మగా ఉంటాడు అని ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఆ ఎక్స్పెక్ట్ చేసిన ఎక్స్పెక్టేషన్స్కి నువ్వు రీచ్ అవ్వకపోతే మాత్రం అవుట్. ఆ దారిలో ఆ అంజూరపు చెట్టు ప్రదేశంలో ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల ఇంకా చాలా చెట్లు ఉండుంటాయి అతను ఆకలి తెచ్చడానికి. కానీ ఏది ఎక్స్పెక్ట్ చేసి వచ్చాడో, ఎక్స్పెక్ట్ చేసిన టైంలో ఆ ఫలం దొరకకపోతే మాత్రం నేను దాన్ని ఆపమని చెప్పలేను. ఎవరమైనా అంతే. ఆలోచించండి, మీ విశ్వాస జీవితంలో ఆయన మీ ఫలము ఫలిస్తాడు, ఈ రకమైనటువంటి ఫ్రూట్తో ఉంటుంది ఈ చెట్టు, ఈ కుటుంబం, ఈ వ్యక్తి, ఇతని జీవితం, ఇతని సంఘంలో ఉండేటువంటి అతని పరిణితి లేక పలానా పరిస్థితి అని ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేస్తాడని మీరు అనుకున్నారో లేదో. ఏదో నేను వెళ్ళాను, అటెండెన్స్ ఇచ్చాను, నేను సంఘ పెద్దని అక్కడ ఉన్నాను, ఆ డెక్కన్ మీటింగ్లో ఉన్నాను, లేకపోతే నేను ఆ ప్రదేశంలో పరిచర్యకి వెళ్ళాను, పరిచర్య చేశాను, అది డజంట్ మ్యాటర్. నువ్వేం చేసావు అన్నది ఇంపార్టెంట్ కాదు. ఆయన ఎక్స్పెక్ట్ చేసే టైంకి నీ దగ్గర అది ఉందా లేదా చూడండి. అందుకే ఈ చెట్టు ఫలాలు ఫలించదని తెలిసినప్పటికీ కూడా, విత్తనాలు ఫలించవని తెలిసినప్పటికీ కూడా ఆ నేలను కానీ లేక ఆ చెట్లను కానీ శపించినట్లు ఎక్కడ కనపడదు. ఇక్కడ ఈ విషయాన్ని మనం మనసులో పెట్టుకుని అసలు మనిషి ఆ స్థాయికి ఎదుగుతున్నామో లేదో ఒకసారి ఆలోచన చేద్దాం. ఈరోజు ఒక ఆరవ ప్రశ్నలో నుంచి, 6వ పరీక్షలో నుంచి ఇంకొంచెం ఒక అడుగు ముందుకు వెళ్ళటానికి ప్రభు సహాయం తీసుకోవడానికి ప్రయత్నించేద్దాం. దేవుని యొక్క వాక్యం వినటం మనందరికీ సహజమే, వింటుంటాం కదా, బైబిల్ చదవటం ఉంటాం, వింటూ ఉంటాం. కానీ ఆయా ప్లేసెస్లో దేవుని వాక్యము మనకు ఎలా ఫలించింది అనేది చాలా ప్రాముఖ్యం. ఒకసారి చూద్దాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం కొద్దాం. 1 John 3 యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. ఈ యోహాను శిష్యుడైనటువంటి యోహాను రాసినటువంటి ఈ పత్రికలో యోహాను సువార్తలో
ఎన్ని విషయాలు ఉంటాయో దానికి కొనసాగింపుగా మొదటి పత్రిక, రెండో పత్రిక, మూడో పత్రిక ఉంటాయి. ఈ కొనసాగింపులో ఉన్నన్ని అనేకమైన సత్యమైనటువంటి సంగతులు మనిషి జీవితాన్ని చాలా తీవ్రంగా హెచ్చరిస్తూ ఉంటాయి. సువార్తల్లో యేసుక్రీస్తుతో పాటు మన జీవితం ఏ స్థాయికి ఆ క్లోజ్నెస్కి ఉంది లేదు అని అడుగుతాడు. పత్రికల దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన కోరుకున్న దానికి నీలో ఎక్కడ లోపం కలుగుద్దో చూసుకోమని చెప్తాడు. ఇది ఎక్కడైతే డెఫిసిట్ ఉంటుందో, సువార్తలలో ఉన్న యోహాను యొక్క మాటల కన్నా పత్రికలలో వచ్చినటువంటి ఈ 3 పత్రికల్లో వచ్చినటువంటి యోహాను గారు చెప్పినటువంటి విషయాలు వాస్తవ జీవితానికి పూర్తి స్థాయి ప్రశ్నలు. ఈ పత్రికకు గనక మీరు ఈ ఎగ్జామ్లో గనక ఫెయిల్ అయితే, ఇది క్విజ్ కాదు, ఈ చెప్పినటువంటి మాటల్లో ఫెయిల్ అయితే మీ భక్తి జీవితం నిజానికి ఉండి ఉపయోగపడనట్టు, జీవించుచున్నామని పేరు మట్టుకుండి మృతులమైనట్టు. ఒకసారి చెక్ చేసుకుందాం. 3వ అధ్యాయము 19-20 వచనాలకు వద్దాం. 1 John 3 19-20 వచనాలు. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. సత్య సంబంధులము అని ఎరుగుదుము. దేవుడు ఎందుకో తెలుసా? నాలుకతో కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించాలి. నాలుకతో అంటే మాటలతో కాదు, క్రియలతోనూ సత్యంతోనూ ప్రేమించాలి. మాటలతో ప్రేమించడం అంటే 31వ తారీఖు రాత్రి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పడం. హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పిన వాళ్ళందరూ హ్యాపీగా ఉంటూ ఊరుకోగలరా? మీరు అవతలని హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి ఆ న్యూ ఇయర్లో జనవరిలో వాడికి లాటరీ తగిలిందంటే ఊరుకుంటావా? ఒకవేళ నువ్వు బాధపడిపోతున్న సమయంలో వాళ్ళు నీ దగ్గరికి వచ్చి నువ్వు ఒక్కడవే నన్ను విష్ చేసావు, నీ నోరు లక్కవు, అందుకే నీ వల్ల నేను ఇలా పొందాను అని అంటే తట్టుకోగలవా? నీ నోరే దీవించింది కదా, నా వల్ల దీవించబడ్డాడని అవతలోడు చెప్పి సంతోషిస్తుంటే నువ్వు తట్టుకోగలవా? అనవసరంగా ఈయన్ని దీవించాను, నా ఇంట్లో ఉండి దీవించుకుంటే బాగున్నా, లక్క ఏదో నాకు తగులును, నాది మంచి నాలుగు అంటున్నాడు అంటే. మాటలతో చెప్పేటప్పుడు మీరు బాగుండాలి అని కోరుకునే మనిషి బాగుంటే ఓర్వలేనితనం. అంతేకాదు, ఈ పండగల టైంలో మనం గ్రీటింగ్ కార్డ్స్ పంపిస్తూ ఉంటాం ఈ వాట్సాప్లో. ఇప్పుడు ఇంతకుముందు అంటే పోస్టులు, ఇప్పుడు అయిపోయినాయి, ఓన్లీ వాట్సాప్లో గ్రీటింగ్స్ ఇమ్మీడియట్గా ఫార్వర్డ్ కొట్టేస్తూ ఉంటాం. ఈ గ్రీటింగ్స్ అన్ని నిజమైన గ్రీటింగ్స్ అయినా మాటలతో పనులు. మాటలతో నేను మొన్న మా గ్రూప్లో ఒక ఫ్రెండ్ది యానివర్సరీ అని చెప్పి అందరూ విష్ చేస్తున్నారు. నా పనిలో నేను ఉన్నాను అక్కడ, నేను మర్చిపోయాను. ముందాకు వచ్చేటప్పుడు చూస్తే వాడు ఒక ఇంత పెద్ద భారతం పెట్టాడు. అవునరా, గ్రూప్లో నువ్వు బతికున్నావా చచ్చిపోయావా? అంతమంది నా లైఫ్లో నా మ్యారేజ్ యానివర్సరీని విష్ చేస్తే నువ్వు విష్ చేయలేదని అంటే నువ్వు హ్యాపీగా ఉన్నావు నేను అనుకోలేదురా అన్నాను. నీ బాధ నాకు తెలుసు కదా, మీ ఆవిడేంటో నాకు తెలుసు, నువ్వేంటో నాకు తెలుసు, నువ్వు ఎన్నోసార్లు నీ సమస్యల గురించి నాకు చెప్పావు. నువ్వు విష్ చేయమనంటే నువ్వు హ్యాపీగా ఉంటే విష్ చేస్తాను, నువ్వు హ్యాపీగా లేనప్పుడు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని ఎలా చెప్పగలనరా? అందుకే చెప్పలేదులేరా అన్నాను. అంటే నువ్వేదో లింక్ పెడతావురా, కానీ నువ్వు విషయాలు నీకు తెలియదేట్రా అంటే ఇప్పుడు వాడికి నోటితో చెప్తేనే హ్యాపీ అడిగి, కానీ క్రియలతో చేస్తే ఎలా ఉంటుందరా? తేడా ఉందా లేదా? మనం నోటితో మాట్లాడే మాటలు కాదు, సత్యంతో, మళ్ళీ క్రియ మాత్రం చేయడం కాదు, చాలా సత్యంగా చేయాలంట. సత్యంగా అంటే ఆవిడ చెప్తుంది, ఏమండి మీరు ఎప్పుడు చూసినా మీరు బాగున్నారా అంటారు, ఎప్పుడు కూడా కనీసం ఒక పండో ఒక స్వీటో కూడా తేరా ఉంది. అదేంటి, నేను నోటితో విష్ చేస్తే నీకు సాటిస్ఫాక్షన్ లేదు, మరి ఏమి ఇవ్వాలి నీకు? శివరామ స్వీట్స్, అదే కొవ్వు పట్టే స్వీట్స్, కలకండ, నీ కొవ్వు పట్టి నీ గుండె పట్టేస్తే అది ఇస్తే నీకు దీవెనకరంగా ఉంటుంది. ఒక మనిషి యొక్క అంతరంగంలో దేవుడు సత్యాన్ని కోరుకుంటున్నాడు. నువ్వు చేస్తున్నటువంటి క్రియ దైవికమైన పరిశుద్ధతకు ఉందా లేదా అనేది చెక్ చేసుకోమంటున్నాడు. ఇప్పుడు ఆ మాట చెప్తూ కింద మాట ఉంది, దేవుడు మన హృదయము కంటే అధికుడై, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో, ఏ ఏ విషయాలలో నీ హార్ట్ నీ మీద దోషారోపణ చేస్తుందో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరుచుకుందుము. ఎక్కడైనా నీ హార్ట్ కంటే, అంటే మన ఆలోచన కంటే, మన ఉద్దేశం కంటే, మన నిర్ణయాల కంటే, మన ప్రేమల కంటే దేవుడు అధికుడు. గాడ్ నోస్ ఎవ్రీథింగ్. మనకి కొంతవరకే తెలుసు, మనం కొంతవరకే చూడగలం, మనం కొంతవరకే ఉద్దేశించగలం, కొంతవరకే ఊహించగలం, కొంతవరకే వారి భవిష్యత్తును ప్రకటించగలం, ఎదురు చూడగలం, ఆస్వాదించగలం. బట్ దేవుడు దానికన్నా ఎక్కువగా ఆలోచన చేస్తాడు కదా. ఒకసారి ఆలోచిద్దాం. నీ నోటితో నువ్వు దీవించేటువంటి దీవెన, నీ నోటితో నువ్వు పలికే ఆశీర్వాదం, నీ నోటితో నువ్వు ఎదురు చూసే ఆ సంపూర్ణత, ఈ ప్రపంచంలో నువ్వు దీవిస్తున్న కొలది అవతల వ్యక్తి 10% to 100% మధ్యలో నువ్వు ఎంత దీవిస్తే అవతల వ్యక్తికి అంత దీవెన వెళ్తుంది.
నువ్వెంతైతే దీవెన పొందాలని హార్ట్ఫుల్గా అతను దీవించావో అతను దీవించబడడం యొక్క 100% నీకు వస్తాయి. అంటే నువ్వు డబుల్ దీవించబడతావు. ఇప్పుడు ఎవరో దీవించకుండా ఉంటారో చెప్పండి? నువ్వు దీవిస్తే అవతల వ్యక్తి 100%, కానీ నువ్వు 100% దీవిస్తే అవతల వ్యక్తి వల్ల దీవెనలు నీకు 200% దీవించకుండా ఉంటారా? నీకు 200% దీవెనలు, అతని దీవెనతో పాటు నువ్వు 100% దీవించగలిగితే అక్కడి నుంచి నీకు రిటర్న్ ఎంత వస్తాయి? అసలు మీ పక్క వాళ్ళు చెప్పండి, నేను 100 దీవించగలిగితే అవతల నుంచి 200% వస్తుంది నాకని. రైట్. ఇప్పుడు మీరు 200% వచ్చే దీవెనలు మీరు పొందుకుంటారు ఉచితంగా అంటే మీరు ఎంత దీవించగలగాలి? కేవలం ఓన్లీ 100%. స్టార్ట్ చేయండి, ఎలా దీవిస్తారో చూద్దాం. అవతల వ్యక్తి మేలు ఎలా కోరుకుంటారు? అవతల వ్యక్తి క్షేమం ఎలా కోరుకుంటారు? అసలు క్రైస్తవ్యంలో ఈ నీతి చాలామందికి తెలియదు. నీ ఇల్లు సఫర్ అవుతుందంటే నీ హృదయము ఆ స్థాయిలోనే ఉందని అర్థం. నీ ఇంట్లో నీ పిల్లలు సఫర్ చేస్తున్నారంటే నీ నోటి మాటలు ఆ స్థాయి దగ్గర ఆగిపోయినంత వరకే. అంటే ఎంతవరకు అయితే నీ కుటుంబం ఈరోజు ఒక స్థాయిలో దీవెన అనేది అనుభవిస్తున్నావో ఆ స్థాయి దగ్గర నీ హార్ట్ ఆగిపోయింది. మనకు ఒక సామెత ఉంది, నువ్వేం కోరుకుంటే అదే నీకు జరుగుద్ది. నువ్వు అవతలోడికి మేలు కోరుకుంటే మేలు జరుగుద్ది. నువ్వు కీడు కోరుకుంటే నీకేం జరుగుద్ది? యూ విల్ గెట్ డ్యామేజ్, కీడు జరుగుద్ది, నీకు నష్టం కలుగుద్దని నీకు తెలుసు. సో ఏ పరిస్థితుల్లో అయితే మీకు ఆ నష్టం కలుగుద్ది అని నీకు అర్థమవుతుందో, మీకు తెలుస్తుందో, ఆ నష్టం కలిగించేటువంటి ఆ పరిస్థితి, ఆ బలహీనత ఏదైతే నీ అంతరంగం నిన్ను చూపిస్తుందో ఆ బలహీనతకు తగినట్లుగా నీ కుటుంబం అక్కడ ఆగిపోద్ది. మీరు ఎన్నైనా చెప్పండి, ఇది క్రైస్తవుడుగా నీ కుటుంబం దీవించబడట్లేదు అని అంటే నీ నోరు నీ హృదయము సరిగా లేవని అర్థం. నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబం, నీ వ్యాపారం, నీ చేతి పని, నీ శక్తి, నీ ఆరోగ్యం, 100 విషయాల్లో నువ్వు దీవించబడాలి అని అంటే నీ నోరు నీ హృదయం సరిగా లేవని అర్థం. మీరు కష్టపడిన దానికి ప్రతిఫలం అన్యాయం చేసే దేవుడు కాదు. నువ్వేది విత్తెత్తుకొస్తావు, నీ హార్ట్ నుంచే, నీ నోటి నుంచి బయటకు వచ్చేటువంటి పరిస్థితులలో నువ్వు ఏది అనుభవిస్తున్నావో 100% దానికి తగ్గట్టుగా నీ హార్ట్ లేదు. నువ్వు బయటికి జీవించే జీవితంలాగా లేదు. ఇప్పుడు అక్కడ అంటున్నాడు, హృదయం కంటే అధికమైనటువంటి దేవుడు సమస్తము ఎరిగినాడు. మీ హృదయంలో ఏ విషయంలో మన యందు దోషారోపణ చేయనో. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, నీ హృదయం నీ మీద అసలు దోషారోపణ చేసే స్థాయికి ఏ విషయాల్లో ఉన్నావు? ఎంతవరకు నువ్వు యథార్థంగా ఉన్నావు? కొంతమంది తప్పు చేస్తారు, ఆ తప్పు చేయడం క్రేజీగా ఫీల్ అవుతారు. భలే చేసాను తెలుసా అంటాం. భలే చేయడం ఎలా అవుతుంది? తప్పు చేసావని నువ్వు బాధపడాలి కదా. అయ్యో నేను ఇలా చెయ్యకూడదు, నేను ఇలా చేస్తున్నాననేటువంటి వేదన కలగాలి కదా. చిచ్చి ఇలా ఉండకూడదని నీకు మనసు తెలియాలి కదా. ఎందుకు నువ్వు ఆ తప్పు చేయడానికి సాహసం చేస్తావు? అదే నీ ప్రాబ్లం. అంటే ఆ సమస్యను ఏ స్థితిలోనికి నేను ఆలోచిస్తున్నాను అనే దానికి నీ హృదయం నిందారోపణ చేసే స్థితిలోంచి దాటిపోయావు. నీ హృదయం నీ మీద అసలు నిందారోపణ చేసే స్థితిలో లేదు. కానీ నీ హృదయం ఖచ్చితంగా దేవుని యొక్క మాట కనుక విన్నట్లయితే, దేవుని మాటకు సిద్ధపడుతున్నట్లయితే, దేవుని యొక్క మాట నీ అంతరంగంలోనికి చొచ్చేటప్పుడే నిందారోపణ చేసే పరిస్థితి ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఈ పని నేను చేయలేకపోయానని బాధపడ్డారా? మీకు నచ్చినట్టు కాదు, ఎదుటివాడి దీవెనకు ఆటంకం. ఏదో మాటల్లో ఓ బ్రదర్ అన్నాడంట, ఎల్రా ఎంతవరకు వెళ్తావో చూస్తానని. సరిగ్గా 10 నిమిషాల తర్వాత ఆ బ్రదరే ఫోన్ చేసేట, అరే నేను ఇక్కడ యాక్సిడెంట్ అయిందిరా, నాకు కాలు ఇరిగిపోయింది, ఒకసారి తీసుకెళ్ళరా అని. వీడు వెళ్ళాడు, హాస్పిటల్ తీసుకెళ్ళాడు, అంతా అయిపోయింది. నా దగ్గరికి వచ్చి అంటాడు, పాస్టర్ గారు చేసిన పాపం మీ దగ్గర ఒప్పించుకుంటే పోద్ది, ఒకరి పాపం ఒకరితో ఒప్పుకోమని బైబిల్లో చదివాను నేను, అందుకని మీ దగ్గర ఒప్పుకోవడానికి వచ్చాను, ఎంతవరకు వెళ్తావు చూడనా అన్నానండి. వాడికి యాక్సిడెంట్ అయిందండి అని. ఇప్పుడు నువ్వు అన్న విషయంలో ఎంతవరకు వెళ్తావురా అనేటువంటి పదము వెనక వాడు చచ్చిపోవాలనో యాక్సిడెంట్ అవ్వాలనా? కానే కాదు. కానీ అది జరిగిన వెంటనే అతని హృదయం అతని మీద ఏం చేసింది? ఏరా నువ్వు యథార్థంగా లేవు అన్న ఫీల్ అతని మనసు మీదకి వచ్చింది. ఇప్పుడు ఎదుటివారి నష్టంలో, ఎదుటివారి కష్టంలో, ఎదుటివారి దుఃఖంలో నీకు లేదు అనేటప్పుడు నువ్వు వచ్చే ఏడుపు వేరు. కారణం ఏంటంటే తప్పు నీ మీద మోపుతున్నారు. నువ్వు సరిగ్గా దీవించకపోవడం, సరిగ్గా జీవించకపోవడం, సరిగ్గా ఉండకపోవడం, సరిగ్గా హృదయం ఉంచుకోకపోవడం వల్ల అవతలవాడు నష్టపోయాడని చెప్తున్నాను. ఆ అవతలవాడు నష్టపోవడానికి బదులు నువ్వు కూడా నష్టంగా ఉండడానికి కారణం అదే, అవతలవాడిని దీవించకపోవడమే అని చెప్తున్నాను. ఇప్పుడు నువ్వు నేను బడకపోవటానికి అవతలవాడిని నిందిస్తావా, నీ హృదయం మీద నిందారోపణ చేస్తావా? నేను దీవించకపోవడం వల్ల అవతలవాడు దీవించబడట్లేదు, వాడు దీవించబడకపోవడానికి కారణం ఎవరు? సో ఇప్పుడు నేను ఆగిపోవడానికి కారణం ఏంటి? అవతలవాడిని దీవించబడకపోవడం. ఇప్పుడు నా వల్ల అవతలవాడు అనుకోవట్లేదు ఎవడో,
ఆడు సరిగ్గా దీవించట్లేదు, నేను పోతున్నాను అనుకుంటున్నారు. నీ హృదయం అలా ఎవరెవరి మీద ఏ ఏ పరిస్థితుల్లో నీ దోషారోపణ చేస్తుంది, నువ్వు ఇలా లేవు, నువ్వు సరిగ్గా లేవని. ఒక తల్లి గురించి చెప్తాను, మీకు ఆ తేడా ఏంటో మీకు అర్థమవుతుంది. పెద్ద కూతురు అంటే చాలా ఇష్టం ఆవిడకి. పెద్దది తొలిసూరు ఎప్పుడూ ఇష్టమే కదా ఇద్దరికేను. వాళ్ళ ప్రేమకు ప్రతిరూపం, వాళ్ళ బలానికి ప్రతిరూపం, వాళ్ళకి దేవుడు దీవించాడనే ఆశను బట్టి సంతోషిస్తారు. సో చాలా చక్కగా అన్ని విషయాల్లో పెద్దదానికి కావాల్సిన అన్ని మంచి చెడు చూస్తూ ఉంటుంది. రెండవ బిడ్డకు కూడా, రెండవది కూడా పాపే. రెండవ పాప అంటే కూడా ఇష్టమే, కానీ చిన్నదానికన్నా పెద్దదానికి కొంచెం ఎక్కువ ఇష్టం సహజంగా. సో ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయాయి, ఇద్దరికి ఆస్తి పంపకాలు జరిగిపోయినాయి. తల్లి ఆస్తిలో నుంచి ఇద్దరికి వాటాలు ఇచ్చేసింది. కానీ ఎప్పుడైనా ఏమైనా ఈవిడికి కలిసి వస్తే పిలిచి పెద్ద కూతురికి కొంచెం ఎక్కువ ఇవ్వాలని ప్రయత్నం చేస్తుంది. కొంచెం, అది ఎంత అని అడగండి, కొంచెం. ఏముంటుంది దానిలో? ఇవ్వడం వెనక హృదయం ఏంటి? ఇప్పుడు ఆ చిన్న కూతురు అంటే నీకు ఎప్పుడు స్వార్థమే, నువ్వు మంచిదానివి కాదు తల్లివి, మంచి తల్లివి కాదు, ఎప్పుడు దానికే చూస్తావు, నాకెందుకు నువ్వు ఇవ్వు అంటే, నీకేం తక్కువ చేశానమ్మా అంటది. ఏం చేయట్లేదు ఆవిడకి, హృదయం మీద ఏం జరగట్లేదు. ఆమె హృదయము మీదకి అసలు ఏ నిందారోపణ లేదు. ఏమంటదంటే, నేను నీకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తున్నానండి. మరి కొంచెం ఎందుకు ఎక్కువ ఇస్తుంది? కొన్ని మీరు ఎంత చెప్పినా అది తప్పు అని అనుకోరు, కానీ బైబిల్ ఈరోజు అది చెప్తుంది. ఏ విషయాలలో నీ హృదయమును నిందారోపణ చేయకుండా నువ్వు వాత వేయబడినట్లు హృదయాన్ని బిగించుకుంటున్నావో అది కుదరదు. దాన్ని ఎంత చక్కగా నువ్వు చూడాలనుకుంటున్నావో నీ హృదయం నిందారోపణ లేకుండా ఉండగలిగిందా అని అడుగుతుంది. 3 కొడుకుల్ని పెంచుకుంది తల్లి. చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంది, చాలా ప్రేమగా పెంచింది, బాధ్యతగా పెంచింది. 3కి పెళ్ళిళ్ళు చేసింది. మధ్యకోడలు అంటే ఇష్టం, చిన్నదంటే ఇష్టం లేదు, పెద్దంటే పర్వాలేదు. ఇప్పుడు దాన్ని ఏమనాలి? అది అతనే. చిన్న కోడలు అంటే ఇష్టం లేదు, మధ్యకోడలు అంటే బాగా ఇష్టం, పెద్ద కోడలు అంటే పర్వాలేదు. ఏమ్మా బాగున్నావా అంటది. రెండో కోడలు వచ్చింది అనుకోండి, రా నీకోసం దాచానని తీసుకెళ్ళదు. చిన్న కోడలు వచ్చిందంటే ఇదెందుకు వచ్చింది అంటది. ఇప్పుడు హృదయం ఏం చేస్తుంది? నువ్వు అంటున్నావు తేడా జరుగుతుందని, ఆవిడ అందో. ఎందుకు అందో? తెలియకపోవడం కాదు, అసలు గ్రహింపు కూడా కాదు. వాక్యములో ఉన్న యేసు ప్రభు యొక్క జీవము ఆ శరీరం లోపలికి వెళ్ళే విత్తనం కలిగినటువంటి హార్ట్ లేదు. అసలు నీకు ప్రాబ్లమ్ లోకంలో ఉండేటట్టే ఉండిపోయింది. లోకంలో అది ఉండడం తప్పేం కాదు. పెద్ద కోళ్ళంటే ఒక రకంగా, చిన్న కోళ్ళంటే బాగా, రెండో కోళ్ళంటే బాగా ఇష్టం, మూడో కోళ్ళు అసహ్యం, ఉంచుకో. లోకంలో ఉండేటప్పుడు నీకేం తప్పలేదు. కానీ క్రైస్తవ విశ్వాసంలోకి వచ్చాక నువ్వు అలా ఉంటే కుదరదు. మీకు కూడా అంతే, లోకంలో ఉన్న మన పరిస్థితుల్లో కూడా అంతే. కొంతమంది అంటే బాగా, కొంతమంది అంటే అసలు నీ హృదయం ఎప్పుడైనా నీ మీద నువ్వు రెండిట్లోనూ మాటతో కాక క్రియతోనూ సత్యంతో నువ్వు సరిగ్గా లేవని ఎప్పుడైనా చెప్పిందా? విన్నారా? అసలు మీ హృదయం చెప్పే మాట విన్నారేమన్నా? చెక్ చేసుకోండి. మనకు అటు పట్టింపే లేదు. వీఆర్ సో క్యాజువల్. అంటే నీ నేల విత్తనాలు పడుతున్నాయి, వాక్యాలు పడుతున్నాయి, సంవత్సరాలు అవుతుంది, వర్షం పడుతుంది, ఎండ వేస్తుంది, మరి కావలసిన భూమి ఫలాన్ని ఇస్తుంది, మీ సంఘంలో అన్నీ జరుగుతున్నాయి, కానీ నీ లైఫ్లో ఏం లేదు. ఇప్పుడు చెప్పు, హృదయము నీ మీద నిందారోపణ జరిగించేటువంటి పరిస్థితుల్లో ఏ ఏ విషయాలలో నీ మనస్సాక్షిని నీ యొక్క హృదయాన్ని గద్దించే స్థితికి ఒప్పుకున్నావు. నాకు మొన్న ఒక ఆయన కింద కనిపించి పాస్టర్ గారు చర్చ్ ఇక్కడికి వచ్చిందా అని అడిగాడు. అదేంటి ఇప్పుడు అడుగుతున్నావు? వచ్చి ఆల్మోస్ట్ 2 నెలలు అయిపోయింది కదా అన్నానంటే, ఫస్ట్ రోజు వచ్చాను, మీరేం మారలేదు అన్నాడు. అంటే చర్చి మారితే నేను మారుతాను అనుకున్నాడా? నేను చర్చి ప్లేసేగా మారింది. ఆ రోజు అలాగే వాడుతున్నారు, అందుకే నేను గెలిపోయాను, ఉండలేక అన్నాడు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అని అంటే, వాక్యం అతని హృదయంలోకి రానివ్వకుండా ఏం చేస్తున్నాడు? ఎందుకు భయ్యా నీ దగ్గరికి వచ్చి మేము దెబ్బలు తింటాం, మేము వెళ్తే మాకు ఫ్రంట్ సీట్లు వేసేవాళ్ళు ఉన్నారు, అక్కడ కూర్చుంటాం, ప్రశాంతంగా ఉంటాం, మాకు ఆయన ఏమండో, మేము ఏదేం పట్టించుకోము. కానీ మేము క్రైస్తవులమే, వాక్యము వింటారు, కానీ సహజమైన కొన్ని అపేక్షలకు వారు లోబరుచుకుని వారు ఫలించడానికి నాట్ రెడీ. మీ జీవితాలు ఈరోజు ఫలించకపోవడానికి కారణం ఏంటంటే, మీ హృదయము ఫలించే స్థితికి ఒప్పుకునే స్థాయికి మీ మనస్సుని ఆ వాక్యమును విత్తేదానికి కావాల్సిన సిద్ధపాటుగా ఉండకపోవటం, దానికి నేరుగా
డైరెక్ట్గా చెప్పగలిగింది ఏంటంటే, నువ్వు ఎదుటి వ్యక్తిని ఏ రీతిగా నూరంతలుగా ఉండాలి, అతను దీవించబడాలి, ఆశీర్వదించబడాలని నువ్వు మనస్ఫూర్తిగా కోరుకుంటావో, ఆ మనస్ఫూర్తిగా కోరుకున్నటువంటి ఆ మనిషి యొక్క దీవెన ఏదైతే 100% వాడికి వెళ్తుందో, నాకు దాని రిఫ్లెక్ట్ 200% నా మీదకి వస్తుంది. అది నా కుటుంబం. వాక్యం యొక్క ఫలింపు అంటే అది. మరి ఇప్పుడు ఏం చేయాలి మీరు? ఈ రోజు నుంచి మీరు ఎదుటివారితో జీవించే జీవితం ఎలా ఉంది, ఎలా ఉండాలి? అవతలవాడు ఎవరైందని నాకు అనవసరం. మనం ఎలా ఉన్నామంట, శత్రువును కూడా ప్రేమించడం కాదు, ప్రేమించడం. అందరికీ ప్రార్థన చేస్తాం, అది ఒక పెద్ద విషయం ఏం కాదు. హోల్సేల్ ప్రార్థన, ప్రభువా మమ్మల్ని తిట్టిన వారందరినీ ప్రార్థిస్తున్నాం, వాళ్ళు చూసుకుంటే ఒక మాటలో పోయింది. ఇది అలా కాదే. శత్రువు ఎవడో నీకు తెలుసు, వాడినే దీవించమని మొదలెట్టాలి. ఏం చేస్తావు? ఎలా? చాలా కష్టం కాదు. శత్రువుని దీవించడం అంటే మన మనసాక్షి మన హృదయం ఒప్పుకుంటుందా? రెండోది, పొరపాటు నువ్వు దీవించు అన్నంగానే దేవుడు మొదలెట్టాడు అనుకో, అప్పుడు కీ నీ దగ్గర పెట్టుకుని ఆ బీరువా ఓపెన్ చేయకుండా ఎక్కడోనే డబ్బులను అడిగితే ఏం చేయను? ఇది మొదటి ఫలింపు లేని నీ జీవితం. వాక్యం విని ఫలం లేకుండా జరిగిపోతున్నాను. కొన్ని సందర్భాల్లో ఒక ఇంటికి వెళ్ళినప్పుడు వారు ఒక మాట అన్నారు, పాస్టర్ గారు మేము ఇదే స్థలంలో పాకలో ఉన్నామండి, ఆ ఓనర్ గారు మీరు కొద్ది రోజులు మీరు ఖాళీ చేస్తే మేము ఇల్లు కట్టి మీకు ఇస్తామన్నాడండి. మాకు ఇల్లు కట్టించేటప్పుడు ఆయన అన్నాడు, ఏమండి నేను 3 అంతస్తులు కట్టిస్తున్నాను, ఒక ఫ్లోర్ మీరు కొనుక్కోండి అన్నారు ఓనర్ గారు. ఎందుకులేండి సార్, మాకు ఎందుకులేండి అన్నాము. కానీ ఆయన 3 ఫ్లోర్లు కట్టాడు. 3 ఫ్లోర్లు కట్టి మాకు అద్దెకిచ్చాడు. మేము 2వ ఫ్లోర్లో ఉంటున్నాం. మీరు వచ్చింది ఇదే. నేటికి ఇది 45 సంవత్సరాలండి, మేము ఇల్లు మారలేదు, అద్దెకుంటున్నాం, చాలా హ్యాపీగా ఉంటున్నాం. ఓనర్ గారితో మాకు మంచి రిలేషన్ ఉంది. కానీ ఎన్నోసార్లు అయినా మీరు తీసేసుకోండి, మీరు కొనుక్కోండి అని అంటే మేము ఎందుకో కొనుక్కోకుండా ఉండిపోయామండి అన్నాడు. ఒక 2 నిమిషాలు ఆలోచించాను. ప్రభువా, అతనికి దీవెనకరంగా నాకున్నావు, నీ ఉండడం మా ఇంటికి క్షేమని అతన్ని ఖాళీ చేసి ఇల్లు కట్టించి ఆ ఇంట్లో అతను పెట్టించి, అంతకుముందు 20 సంవత్సరాలు పాకలో ఉన్నాడు, ఇప్పుడు 45 సంవత్సరాలు అదే ఇంట్లో ఉంటున్నాడు. ఈ రోజుకి అతను సొంత ఇల్లు కొనుక్కోకపోయాడు, ఆ ఇంటికి హక్కుదారుడుగా అవుతావు, నువ్వు తీసుకో బాబు అన్నా తీసుకోలేకపోతున్నాడు అని అంటే అతనేం డబ్బులు లేనోడేం కాదు. ఎందుకు ప్రభువా ఇతను ఇలాంటి స్థితిలోనే ఉండిపోయాడు? అతను ఆశీర్వాదం ఇస్తామంటున్నా కూడా నువ్వు పర్వాలేదు తీసుకో, ఎంతో కొంత ఇద్దు కానీ నెమ్మదిగా దీనికి ఓనరు అవుతావు, ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్నందుకైనా నేను నీకేమైనా చేయాలి అని ఓనర్ గారు హృదయపూర్వకంగా దీవిస్తున్నా అతని దీవెన పొందుకోలేకపోతున్నాడు ఎందుకు ప్రభువా అని అడిగితే ప్రభు ఏమంటున్నాడు తెలుసా? అతడు దీవించబడాలని కోరుకుంటున్నాడు, ఓనర్ గారు దీవించబడాలని. ఎంతవరకు అట? అతను హృదయపూర్వకంగా పలకలేకపోతున్నాడట. ఈ 40 సంవత్సరాల నుంచి దానిలో ఉంటున్నాడు. అతను దీవించబడాలని కోరుకుంటాడు, కానీ హార్ట్ఫుల్గా బ్లెస్ చేయడు. అందుకే ఇతనికి హార్ట్ఫుల్గా అది పొందుకునే హక్కున్నా అతని చేతిలోకి రావట్లేదన్నాడు దేవుడు. చాలా విచిత్రమైన మాటలు దేవుడు మాట్లాడుతుంటే అనిపించింది. ఇదేంటి హార్ట్ఫుల్గా దీవించకపోవడం ఏంటి, దీవించడం ఏంటి అంటే ఈయనేంటి ఇల్లు ఖాళీ చేయకుండా అక్కడే ఉండాలని, మీరు చల్లగా ఉండాలి, మీరు కట్టుకోవాలి. ఈయనే పిఎఫ్ లోన్ పెట్టి ఇచ్చాడట. ఆ ఇంటి ఓనర్ కట్టుకుంటానంటే ఈయన లోన్ పెట్టి ఇచ్చాడట. ఆ 2వ ఫ్లోర్ వేసే 3వ ఫ్లోర్ వేసే పనిలో పని మేము ఉంటాం లేదు దీనిలో అని. అంత చేసినాడు. ఇల్లు హక్కుదారుడుగా మారడానికి అతను అవకాశాలు ఇస్తుంటే కొనట్లేదు. మీరు చెప్తారు కొంతమంది మాకు ఇంటికి రాతలేదని. అది కాదు, యెహోవా ఇల్లు కట్టించని ఎడల అని చాలామంది అనుకుంటారు. ఆ కట్టించే నోరు నీ నోట్లోనే పెట్టాడు దేవుడు. దాన్ని పలికే మనస్సు, పలికే హృదయం, దీవించగలిగే పరిస్థితి నీ జీవితంలో లేకపోవటం వల్లే నీకు ఈరోజు చాలా ఆశీర్వాదాలు ఆగిపోయాయి. అది నీ హృదయము నీ మీద చేసే నిందారోపణయే. మనకు ఒక సామెత చెప్తాను, నోరు మంచిదైతే పొరుగు మంచిదవుద్దా, ఊరే మంచిదవుద్దా? మరి ఊర్లో ఇల్లే దొరకట్లేదంటే నోరేదో తేడా అని అర్థం. నేనంటలేదు, మీరు చెక్ చేసుకోండి. నా నోరు మంచిదైతే అందరూ నన్ను కూర్చోబెట్టుకుంటారు, నా నోరు చెడ్డదే దూరంగా ఉండంటారు. నీ నోరు దీవెనకరంగా, నీ హృదయం నిందారోపణ జరిగించకుండా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఒక వ్యక్తిని నువ్వు ఆశీర్వదించగలిగే స్థాయికి నీ జీవితం ఫలిస్తే, నిందారోపణ చేయని జీవితంలో నువ్వు నిలబడగలిగితే ఖచ్చితంగా నీ జీవితం దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఇప్పుడు ఆశీర్వాదాలు రావట్లేదు, దీవెనలు రావట్లేదు అని అంటే ప్రాబ్లం ఎక్కడుందో చెప్పండి. నీ హృదయము మీద నీ జీవితం నిందారోపణ జరుగుతుంది. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని, ఎవరిని నేను దీవించలేకపోతున్నాను, ఎవరితో నేను సంతోషమైన ఆశీర్వాదం పలకలేకపోతున్నాను, నా హృదయంలో నా క్రియల చేత సత్యం చేత చెయ్యలేని మాటలు నాకేమున్నాయి అని ఒక్కసారి పరీక్షించుకొని నువ్వు నిద్రపోతూ చెయ్యేసుకుని ఎంత లిస్ట్ కనపడద్దో. ఎందుకో నిజం చెప్పనా, వాళ్ళు నష్టపోవాలి నీకు లేదు, కానీ దీవించబడితే ఓర్వలేనితనం నీలో ఉంది. అదే ప్రాబ్లం.
ఇప్పుడు ఒక్క నిమిషం, నా ప్లేస్లోకి యేసుప్రభుని తీసుకొచ్చాను ఇక్కడ. యేసుప్రభు దగ్గరికి వచ్చి నేను ఉంచున్నాను. ప్రభువా, నువ్వు చెడ్డోడివి, యు నాట్ గుడ్, నువ్వు మంచోడు కాదు, నువ్వు పక్షపాతివి, నువ్వు ఇలాంటోడివి అలాంటోడివి అన్నీ తిట్టి నువ్వంటే నాకు ఇష్టం అను. ఆయన దీవిస్తాడు, దీవించడా? ఎలా? నువ్వు దీవించినట్ట ఆయన పద్ధతిలోనా? ఏంటి ఆయన పద్ధతిలో ఎలా దీవిస్తాడు? నువ్వు అన్నీ తిట్టావు కదా, నీ మీద రాత్రి చూస్తాను రా అంటాడా? అండవు. ఎందుకు ఆయన దీవిస్తాడు? ఎందుకు ఆయన ఆశీర్వదిస్తాడు? ఎందుకు ఆ వ్యక్తి ప్రేమగా ఉండాలని కోరుకుంటాడు? ఎందుకు ఆ వ్యక్తి సంపూర్ణంగా దీవించబడే స్థాయికి ఎదగాలని కోరుకుంటాడు? ఒకసారి ఆలోచించండి. అది క్రీస్తు మనస్సు. ఏమంటారు? ఇప్పుడు మనకెందుకు అది లేదు? తిట్టినా, కొట్టినా, అసహించుకున్నా, అవమానపరిచినా, బాధ పెట్టినా, ఆర్థికంగా నష్టం కలిగించినా తల్లి కొడుకంటే ఉన్న ప్రేమ ఎంత గొప్పది. ఎందుకమ్మా ఆడు నువ్వు అలా భరిస్తాడు? ఏం చేస్తాం బాబు, కన్న కడుపు కొడుకు కదా అన్నాడు. ఆ కొడుకు ఇలాంటి వాడని ఎవరైనా చెప్తే వాళ్ళని ఏం చేస్తుంది ఇవిడ? నీ కొడుకు ఏమనుకుంటున్నావే అంటే, వీడి కళ్ళు పడిపోను, వీడి కళ్ళన్నీ నా కొడుకు మీదే పడ్డేలాగా ఉంది. చెప్పిన వాళ్ళని తిడతదే. ఎందుకు ఆమె దీవిస్తుంది? హృదయము మనస్ఫూర్తిగా దీవించబడాలని కోరుకునే తన మంతరంగంలో ఆ దీవెనలు ఫిక్స్ చేసింది. ఆ అవతల ఎంత నష్టం కలిగిస్తున్నా వాడిని ప్రేమించే అరే, ప్రపంచానికి వాడి వల్ల నష్టం కలుగుతుందంటే నువ్వు ఒక్కదానివే ఆశీర్వచనం పలుకుతావు, నువ్వు ఒక్కదానివే దీవెన కోరుకుంటావు, నువ్వు ఒక్కదానివే సంతోషంగా ఉండాలని కోరుకుంటావు. మరి అలాంటిది నీ శత్రు విషయంలో కూడా కోరుకుని తీరచ్చు కదా. నీకు బాధ పెట్టేవారి విషయంలో కూడా అలా ఉండొచ్చు కదా. అంటే ఇక్కడ నాది అని నువ్వు అనుకుంటే నువ్వు దీవిస్తావు, అనుకోలేదు కాబట్టి వాళ్ళని ఏం చేయట్లేదు. నువ్వు నీ హృదయం నిందారోపణ జరిగించేది అక్కడే. రెండో విషయంకి వస్తున్నాను, 8వ విషయంకి వస్తున్నాను. 7, నీ హృదయం నీ మీద నిందారోపణ చేస్తే నీ విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో నువ్వు ఫలించలేదని, ఐహిక విచారాలతో నువ్వు వాక్యాన్ని అణిచివేసుకుంటున్నావని నిదర్శనం. 8వ విషయంకి వస్తున్నాను. మీకు మనస్సాక్షి అంటే తెలుసా? ఎవరింట్లో ఉంటుంది అది? రిలయన్స్లో దొరుకుద్దా? మోర్లోనా? సిఎంఆర్లోనా? ఎక్కడ? నువ్వు ఉన్నావంటే నీకు మనస్సాక్షి ఉంటుందని అర్థం కదా. మరి అర్థం చేసుకోండి. 8వ విషయం, నీ మనస్సాక్షి విచారణకు నువ్వేమైనా భయపడుతున్నావా? దేవుని వాక్యం వింటూ మొదలుపెట్టిన తర్వాత నీ మనస్సాక్షి యొక్క విచారణ, నీ మనస్సాక్షి మీద నీకు విచారణకు నీకేమైనా భయం ఉందా? చాలామందికి తీర్పు అంటే భయం. ఏ తీర్పు? నువ్వు 2 సార్లు కోర్టుకెళ్ళి బోన్లో నిలబడ్డం అలవాటైతే 3వసారి నువ్వు లాయర్ని, జడ్జిని భయపడవు. ఏమవుద్ది? అది ఏముంది పదరా, ఏ కోర్టు నువ్వే చెప్పేస్తావు. ఇంకొద్ది రోజులకి సెక్షన్లు కూడా చెప్పేస్తావు. లాయర్కి కూడా ఈ పిటిషన్ ఎలా వేయకూడదు, అక్కడ ఎలా వేయాలని కూడా చెప్పేస్తావు. పోలీస్ స్టేషన్కి వెళ్ళినా అంతే. ఎవడా ఎస్ఐ అనేస్తాడు లాస్ట్కి. ఈడు నేరం చేసినా అవతల అతను ప్రజాధికారి అనే విషయం కూడా గౌరవం ఉండదు. ఎందుకు? అదంతే. అదే నీ విషయంలో, నీ అంతరంగంలో, నీ లోపల నిలిచి, నీతో పాటు నడిచి, నీ కొరకు బ్రతికించే, నిన్ను నడిపించే దేవుని శక్తి ఒకటి ఉంటే పక్కనే మనస్సాక్షి అని ఒక పక్కన నడుస్తుంది. దేవుని ఆత్మకు తోడుగా ఉండేది నీ మనస్సంబంధమైన సాక్షి. నువ్వేం చేస్తున్నావో సాక్ష్యం కలిగిండేది, నువ్వెందుకు చేస్తున్నావో సాక్ష్యం కలిగి ఉండేది, నువ్వెలా చేస్తున్నావో సాక్ష్యాన్ని చెప్పేది. అది మనస్సాక్షి. ఎవ్రీ పర్సన్ ఈజ్ హ్యావింగ్ దర్ ఓన్ కాన్షియస్నెస్. నీ మనస్సాక్షికి నువ్వు సమాధానం చెప్పుకోగలిగితే, నీ మనస్సాక్షి తీర్పుకు నువ్వు గెలవగలిగితే, నీ మనస్సాక్షి యొక్క అంతరంగంలో చెప్పేటువంటి విషయాలకు నువ్వు ఏ రకమైనటువంటి అటు ఇటు తేడా చేయకుండా నువ్వు నిలబడగలిగితే, అక్కడ నీ విశ్వాస జీవితంలో వాక్యమును అణిచివేయకుండా దాన్ని నీలో నుంచి ఫలం వచ్చినట్టు. అదర్వైజ్ యువర్ అవుట్, నిష్ఫలమైన జీవితం జీవిస్తున్నావు. నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను. నీ మనస్సాక్షి నీ మీద ఏ స్థితిలో ఉంటుందో ఒకసారి ఆలోచన చేద్దాం. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం పౌలు గారు చెప్పినటువంటి మాటను ఒకసారి చూద్దాం. 1 కొరింథీ 8:12. ఇలాగూ సహోదరులకు విరోధముగా పాపం చేయుట వలనను, వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలనను మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయువారు అగుచున్నారు. ఏమిటో చూద్దాం. ఇక్కడ సహోదరులకు విరోధంగా పాపము చేయటం వల్ల, వారి బలహీనమైన మనస్సాక్షిని గాయపరచుట వలన క్రీస్తుకు విరోధంగా పాపం చేయవారు అవుతున్నారు. దేవుని ఎదుట పాపము చేయటం అనంటే ఆజ్ఞను అతిక్రమించడం.
దేవుని వలన పాపం చేయకుండా ఉండగలగడం, దేవుని వలన పాపం చేయకుండా ఉండగలగడం అంటే ఎదుట వారిని వారి వీకెండ్ స్టేజ్లో వారికి పాపము కలిగించే స్థితికి నా ప్రవర్తన ఉండకుండా ఉండడం. నేను చేసే పని వల్ల ఎదుటివాడు పాపం చేయకూడదు. నేను చేసే పని వల్ల ఎదుటివాడు తప్పు జరిగించే స్థితికి పెరగకూడదు. నేను చేసే పనుల వల్ల అవతల వ్యక్తులు కానీ, పరిస్థితులు కానీ, కుటుంబం కానీ దేవుళ్ళ నుంచి తొలగిపోకూడదు. నా వలన ఎదుటివాడు గాయపరచబడకుండా ఉండగలిగే జీవితం నేను జీవించాలి. నా వల్ల ఏ ఒక్క వ్యక్తి అయినా, నేను కానీ, నా స్వరక్తము కానీ, నా బంధువు కానీ, నా పొరుగువాడు కానీ, నా శత్రువు కానీ, నా ప్రభుత్వాలు కానీ ఏ రకంగా కూడా మరొకడు గాయపడకూడదు. నిజంగా మనందరం ఎవరిని గాయపరచకూడదని ఆలోచిస్తాం, కానీ మనస్సాక్షితో ఎదుటివారిని గాయపరిచే సందర్భాలు కూడా చాలా ఉంటాయి. ఎగ్జాంపుల్ ఒక్క విషయం చెప్తాను. అవతల వాళ్ళు బలహీనులై ఉండేటప్పుడు మన బలము వారికి ఊతమవ్వాలి, మన బలము వారికి ఆధారం అవ్వాలి, మన బలము వాళ్ళని లేవనెత్తి నిలబెట్టగలగాలి, మన బలము వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలి, మన ఉనికి అవతల వాళ్ళకి విశ్వాసంలో రేపగలిగే ఉండాలి. వారి మనస్సాక్షి ఎదుట మనం బలహీనపరిచామనుకోండి, గాయపరిచామనుకోండి, నువ్వు పాపము చేస్తున్నది ఎవరి దగ్గరట? యేసుక్రీస్తు ఎదుట నువ్వు వెళ్ళి పాపం చేస్తున్నావంట. అంటే ఎంత ధైర్యంగా పాపం చేస్తామో చూడండి. ఎదుటివారి మనస్సాక్షి సరిగా ఉండకపోయినప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా పాపం చేశారా? ఎదుటివారి మనస్సాక్షి గాయపరిచే పని మీరు ఎప్పుడైనా చేశారా? ఒకసారి ఆలోచించండి. ఎప్పుడు చేస్తాం? ఇక్కడ మీరు మన పిల్లలకి మనం చేసేటువంటి పని మనకెప్పుడు కూడా అలవాటుగా చేస్తాం. వద్దన్న పని పిల్లలు చేస్తారు, అది పిల్లల తాలూకా స్వభావం. ఏది వద్దంటే అది చేయటం వాళ్ళకి ఈజీ, హ్యాపీ, చేయటంలో వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది. మీరు చెయ్యొద్దు అని చెప్పేటప్పుడు ఒకసారి చెప్తారు, రెండోసారి చెప్తారు, మూడోసారి సౌండ్ పెంచుతారు, నాలుగోసారి సప్పుడు చేస్తారు, ఐదోసారి ఆడి చెంపో ఈపో దడేలమంటది, కొడతారు. ఇది సహజంగా మనకు ఉండేటువంటి గాయము పరిచేటువంటి ఓపిక పెట్టి చేసేటువంటి ఒక లక్షణం. ఇప్పుడు నేను అదే పని చెప్తాను. మనందరికీ చేసి జరిగి ఉండద్దు, మనం కూడా అదే చేస్తాం. మీరు పెళ్లి చేసుకుని పిల్లల కంటే మీరు ఇదే చేస్తారు. ఇదిగో తలుపు దగ్గర ఆడొద్దు, అది ఏలిమి పడిపోద్ది, అది నలుగుద్ది అని 100 సార్లు చెప్తారు. ఆడ అక్కడ వదలడం, ఆడ ఆడతాడు, పడకుండా నూరుకుంటుంది, అది తలుపు కదా, నొక్కుద్ది. ఆడు గయ్య నేడుస్తాడు, నువ్వు గబగబ వచ్చి అమ్మో నా కొడుకు అంటావా, ఆడి మీద ఒకటేస్తావా? ఆల్రెడీ ఆడు ఏం చేస్తున్నాడు, అక్కడ గాయపడి ఉన్నాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? అమ్మో నా కొడుకు అని ఆడు నోట్లో ఏలు పెట్టుకుని ఆడిని ఏదో ఐస్ పెట్టి ఏదో చెయ్యాలి, కానీ చెయ్యవు. ఏం చేస్తావు? ఇప్పుడు వాడు ఆల్రెడీ గాయంతో ఉంటే నువ్వేం చేసావు? అదే పని మనము ఎవరి బలహీనంగా ఉండేటప్పుడైనా చేసామేమో చూసుకోండి. ఆడికి ఎలాగ అవ్వాలి అంతే చాలు. ఆడు గాయపడ్డాడు, బాధపడ్డాడు, దెబ్బ తిన్నాడు, నష్టపోయాడు, వేదనలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, గాయంలో ఉన్నాడు. వాడికి నీకు ఎప్పుడు చిన్నప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆల్ ఆఫ్ ద సడన్ ఇప్పుడు నీకేం గుర్తొచ్చిందో ఏమన్నావు? ఆడికి మంచి పని అయింది అంటే నువ్వు నీ మనస్సాక్షి దేవుని ఎదుట పాపం చేస్తున్నావని అర్థం. ఎవడు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండడం ఎప్పుడు మంచిదర్రా. ఎంతలో ఉండాలో అంత ఉంచడం ఎప్పుడు మంచిది. 58 సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకుంటే 10th క్లాస్ బ్యాచ్ 58 సంవత్సరాలు వచ్చిన తర్వాత గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకున్నారంట. 58 సంవత్సరాలు 10th క్లాస్ అయిన తర్వాత అంటే ఆడికి +15 కలపండి, 60+. కేరళలో ఉద్యోగం చేసుకుంటున్నాడు, కలుసుకున్నాడు, మొత్తానికి ఫ్రెండ్ దొరికాడు. 10th క్లాస్లో వాళ్ళిద్దరికీ దెబ్బలాట అయ్యింది. ఆడు మర్చిపోయాడు, ఈడు కలుసుకున్నాక గుర్తొచ్చింది. ఆ టైంలో ఈడు నన్ను ఎలా చేశాడని తీసుకెళ్ళి ముక్కు పచ్చడిలా కొడిశాడు. ఆ మధ్య పెద్ద న్యూసు. తీసుకెళ్ళి చిత్త కొట్టేశాడు. ఎందుకురా కొట్టావు అంటే 10th క్లాస్లో ఆడు నన్ను కొట్టాడు అన్నాడు. ఎప్పటి వరకు వెళ్ళింది ఇది? 15 ఏళ్ళప్పుడు గొడవ, 65 ఏళ్ళప్పుడు కొట్టుకుని ఆడిని కొట్టి కసి తీర్చుకున్నాడు. వీడికి పిల్లలు పెద్దోళ్ళు అయిపోయి పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళ పిల్లలందరూ వచ్చి కలుసుకుని మా నాన్న ఇలా చేస్తాడని ఎప్పుడు అనుకోలేదని అంటే లోపల వాడు మనస్సాక్షి సరిగా లేదు. ఇది వాడు క్రియ చేసేసాడు, దాని విషయం పక్కకు పెట్టండి. మనం ఎదుటివారి యొక్క బలహీనతలను చూసి వారు ఏదైనా నష్టం కలిగిన వెంటనే నీ హృదయం ఉల్లసించిందా, ఆనందించిందా? అలాగ అవ్వాలని అనిపించలేదా? ఎప్పుడు అనిపించలేదా? నేను అలా చూస్తున్నాను నాకేసి ఎన్నిసార్లు అనిపించింది.
భార్యే భర్తకి ఏమైనా అయితే ఆడికి అలాగే అవ్వాలంటది. భార్యకి ఏమైనా జరిగితే భర్త ఏమంటాడు, అలా ఎలాగ అయిపోయింది, ఇంకొంచెం ఎక్కువైతే బాగున్నా అంటాడు. ఎక్కువ అరే ఒకే శరీరంలో రెండు పార్ట్లు దెబ్బలాడుకుంటున్నాయి అంటే సిగ్గుండాల. ఎందుకు ఆ రకంగా? మనస్సాక్షి వ్యతిరేకమైనటువంటి పాపం అంటే అదే. ఇక్కడ ఆ విషయాన్ని చాలా ప్రస్ఫుటంగా భక్తుడు గట్టిగా చెప్తున్నాడు. ఏమని? 8వ అధ్యాయం 12వ వచనంలో, వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలన, కిందనేముందంటే గాయపరచు. గాయపరచుట వలన. వాళ్ళు, మీ పిల్లోడు పాస్ అయ్యాడా అండి, మా పిల్లోడు పాస్ అయ్యాడు, మీ పిల్లోడు పాస్ అయ్యాడా అని అడిగారు. అవతల వాళ్ళు, అదేనండి రిజల్ట్స్ వస్తుంటే నెంబర్ కనపట్లేదండి అని అంటే, మీ వాడు ఎందుకు పాస్ అవుతాడండి? ఆల్రెడీ రిజల్ట్ నెంబర్ లేదని తెలుసు. ఇప్పుడు నువ్వు అనకపోతే సాటిస్ఫాక్షన్ రాదే. అదే నీ మనస్సాక్షితో చేసే పాపం. మరి వాక్యం ఏం ఫలిస్తుందమ్మా? అవతలాడు సంతోషంగా ఉండడం కదా నువ్వు కోరుకోవాలి, ఆశీర్వదించబడ్డం కదా కోరుకోవాలి, తృప్తిగా దీవించబడ్డం కదా కోరుకోవాలి. నీ హృదయంలో ఏ రోజు ఎవరి మీద గిల్టీ ఉండకూడదు కదా, అసూయ ఉండకూడదు కదా, నీకు ప్రేమతత్వం తప్ప ఏ రోజు దుఃఖం అనేది ఉండకూడదు కదా. కానీ లోపల మీరు ఎంతైనా చెప్పండి, 98% దీవెన, 2% శాడిజం. ఆ 0.2% మాత్రం నిద్రపోతుంది అంటావు. అయ్యిందా అని ఆ తర్వాత బాధ చెప్తావు. ఆ 2 నిమిషాలు నీ హృదయం సమ్మతించావా, అది మనస్సాక్షితో పాపం. ఏమండి, నువ్వెంత పర్ఫెక్ట్గా దేవుని దగ్గరికి బయటకు కనపడుతున్నావన్న దేవుడు చూడ్డర్రా, లోపల ఎంత పర్ఫెక్ట్గా ఉన్నావు అనేది చూస్తాడు. పాత నిబంధన వస్త్ర సంబంధమైన పరిశుద్ధత, క్రొత్త నిబంధన హృదయ సంబంధమైన పరిశుద్ధత. కారణం ఏంటో తెలుసా? పాత నిబంధనలో రక్తాన్ని కోసి ఒలికించుట ద్వారా విడుదల, క్రొత్త నిబంధనలో రక్తాన్ని తీసుకోవడం ద్వారా స్వస్థత. అంటే నీ లోపల ఎంత బాగా మారాలి? అక్కడ నువ్వు బయటికి ఇచ్చేస్తే చాలు, ఒక గొర్రె, కోడే, మేక, ఎద్దు ఏదో ఇచ్చేస్తే సరిపోద్ది. అక్కడ రక్తంతో పోయింది, ఇప్పుడు ఆ రక్తం లోపలికి వచ్చింది. కాబట్టి నాలోంచి ఎంత శుద్ధి కోరుకుంటాడు? అందుకే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో చెప్తాడు, మనస్సాక్షిని శుద్ధి చేయు. ఆయన యొక్క పరిశుద్ధ రక్తము ఎక్కడ ఏం చేస్తుందట? రోమపత్రిక హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం, నిత్యుడొక ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషంగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము కలిగిన దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయాలి. అది నువ్వు ఒలికించింది శుద్ధి కాదు, ఒలికిస్తే ఫ్రీ అయిపోయింది. కానీ ఒలికించినది నా లోపలికి తెస్తుంది. నా మనస్సాక్షిని ఎంతో శుద్ధి జరిగించాలి. అసలు ఎంత రిఫైనిటీ దేవుడు కోరుకుంటాడు ఒక క్రైస్తవ జీవితంలో. ఒక క్రిస్టియన్గా నువ్వు మారడం, ఒక క్రీస్తు సంబంధిగా నువ్వు నిలబడడం, ఒక క్రీస్తు యొక్క సంపూర్ణతను నువ్వు ప్రకటించడానికి ఇష్టపడడం, ఇట్స్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ. ఈ గొప్ప కృప బయట వాళ్ళకి లేదర్రా, మనకుంది. కాబట్టి నీ మనస్సాక్షితో ఎక్కడైనా అవతలవాడి బలహీనతను నువ్వు క్యాష్ చేసుకుంటున్నావేమో, కర్స్ చేస్తున్నావేమో, యాక్సెప్ట్ చేస్తున్నావేమో, అవతల వాళ్ళకి అలా జరగాలని మనస్సు ఏమైనా కోరుకుంటుందేమో. కానీ మనం కొంతమంది, నేను చెప్పగలను, మాటల్లో ఉంటుంది, చేతల్లో ఉండదు. వీళ్ళకి వర్డ్తో అంటారు, కానీ యాక్షన్స్లో మాత్రం వాళ్ళు ఎంత ప్రేమ చూపిస్తారంటే అసలు వాళ్ళకి అదేముండదు. మరికొంతమందికి ఆ రెండే డిఫరెన్స్గా ఉంటాయి. మాటకి చేతలకి డిఫరెన్స్గా చేస్తారు, డిఫరెన్స్గా. ఎందుకు అంటే మనస్సాక్షి శుద్ధి చెయ్యబడని బలహీనతలు కలిగిన పరిస్థితులు. వీటి కారణాలు ఏంటో చెప్తాను. వాడికి అలాగే ఉండాలి, అలాగ అవ్వాలి, మంచి పని అయ్యింది, పోనీలే, వదిలేయండి, ఏం చేయగలం, ఆడి దరిద్రంలే అంటే ఎక్కడా కూడా నీ కన్సర్న్ లేకపోవడం, ఫీల్ అవ్వకపోవడం. అరే అవతల వ్యక్తి నా సహోదరుడే, నా వలన ఏమైనా జరిగిందేమో, వాడు బలహీనంగా ఉండేటప్పుడు దాని గురించి మనం కూడా ఏదైనా మాట్లాడడానికి ప్రయత్నం చేయటం. వాడు ఏదో అదే టైంలో వాడికి ప్రాబ్లం ఏదో అయ్యింది, సమస్య వాడికి అర్థమైంది, నీకు ఫోన్ చేస్తున్నాడు. ఆ టైంలో నీకు ఆ విషయం తెలిసిపోయిన ఫోన్ ఇస్తావా? అదనమాట, అదే పాపం. వాడు నీకేదో హెల్ప్ అడిగేస్తాడు, డబ్బులు అడిగేస్తాడు, సహాయం చేసేస్తాడు. నాకు ఒకసారి అదే విషయంలో రిపీటెడ్గా ఫోన్ వస్తుంది, నేను ఎత్తాను. తమ్ముడు, నీ బాధ నాకు అర్థమైంది, నీ పరిస్థితి గురించి నేను ప్రార్థన చేయగలను, కానీ నీకే సహాయం చేయలేను, క్షమించాను.
మళ్ళీ 10 నిమిషాలు చేశాడు, మళ్ళీ 10 నిమిషాలు చేశాడు, మళ్ళీ రాత్రి 1 గంట వరకు నాన్ స్టాప్గా చేస్తున్నాడు. నేను నువ్వు నాకు ఇందాక చేసావని మర్చిపోయి చేస్తున్నావా, లేకపోతే నేను విసిగిపోయి నీకు ఇచ్చేస్తానని చేస్తున్నావా, ఏంటి ప్రాబ్లం? నేను ఇవ్వలేను, నేను చేయలేను, నీతో నేను చాలా దెబ్బలు తిన్నాను, నీ వల్ల నేను చాలా గాయపడ్డాను, నీ వల్ల నేను చాలా వేదన చెందాను, నీ వలన నా ఇంట్లో నాకు సిగ్గు చెడ్డ పేరు కలిగించావు, నీ వలన నేను ఎంత నష్టపోవాలో అంత నష్టపోయాను. ఇప్పుడు నీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను, నా సానుభూతిని చెప్పగలను, నేను నీకోసం ప్రార్థన చేయగలను, కానీ సహాయం మాత్రం చేయలేను. నా హృదయం కఠినమైపోయింది, ఐఎమ్ సారీ, నేను చేయను అన్నాను. అంటే సర్లేండి అన్న, మీరు మాత్రం ఏం చేయగలరు, తప్పు నాదే కదా అన్నాడు, అయిపోయింది. కానీ నా హృదయం ఎందుకో కఠినపరచబడిపోయి ఉండి రాత్రి 1 గంట నుంచి నిద్ర రావట్లేదు. ఏంటో అనిపిస్తుంది. ఇప్పుడు ప్రాబ్లంలో ఉండే సమయంలో నువ్వు సహాయం చేయకుండా వాడు చేసిన కష్టాలన్నీ లిస్ట్ ఎదురుగా పెట్టుకుని ఇప్పుడు నువ్వు ఆగిపోయి నిద్రపోతే నేనేం చేయను, దేవుడు నిన్నేం చేయను. కానీ నువ్వు చెయ్యగలిగిన సహాయం చేయగలిగి ఉండి చెయ్యకపోతే పాపం కదా అంటే, మరి ఇప్పటివరకు ఆడు నాకేం చేశాడు? సమాధానాలు బాగానే ఉంటాయి నా దగ్గర. మీకు లేవా అలాంటి రీజన్స్? మీకు ఉండవా? చాలా లాజిక్స్ మాట్లాడతారు. మీకు ఏకంగా రుజువులు, డేట్లు, స్టాంపులతో సహా బయటకు వస్తాయి. నేను దబాయించేసాను, పడుకుని పోయాను, నిద్ర వచ్చేసింది. ఎందుకంటే అలాంటి టైంలో కోపంతో కూడా నిద్ర వస్తుంది మీకు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మ్యూట్లో పెట్టేసి తిరగేసేసి హాయిగా గురక తీస్తున్నాను. టక్కని మెలకొచ్చింది, మళ్ళీ ఆడు ఫోన్ చేస్తున్నట్టు. ఇదేంటిది? చూశాను, మిస్డ్ కాల్ లేదు. ప్రవ్వా, నువ్వు నాకేమైనా చెప్పాలనుకుంటున్నావా అంటే, ఇప్పుడు వాడు బలహీన సమయంలో ఉన్నాడు, ఇప్పుడు నువ్వు క్రియ చెయ్యాలి. వాడు చేశాడని నువ్వు చేస్తే నీకు వాడికి తేడా ఏంటి? ఒకసారా 2 సార్లా? బుద్ధున్నోడు ఎవడైనా అయితే అలా చేయడు. అపహాసులు కూర్చుండి చోట పాపుల మార్గం ఇవన్నీ చెప్పేసుకుని, లేదు ప్రభా నేను చేయలేను ప్రభా అన్నాడు. నేను ఎప్పుడైనా అలా నిరాకరించానా అని? మరి నువ్వు నీతో లింక్ ఎట్టుకో. నేను మనిషిని, నువ్వు దేవుడివి. మనం చెప్పే ఇదే కదా కారణాలు. కానీ నీలో ఉన్నది నా శరీరం, నీలో ఉన్నది నా రక్తం, నీ మనస్సాక్షిని నువ్వు ఎలా ఉన్నావు చూసుకో. అయినా ఈ 2 గంటలకు నేనేం చేయగలను ప్రభు అన్నాడు. మరి ఆడు 1 గంటకి నీకు ఎందుకు ఫోన్ చేశాడు? ఎంతోమందికి ట్రై చేసి ఉంటాడే. డబ్బుల గురించి కాదు, ఆ టైంలో నువ్వు ఒక మాట మాట్లాడితే ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది, నువ్వు ఒక విషయం చెప్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది, నువ్వు అవును అంటే అయిపోద్ది. కానీ అది అనడానికి నా మనసాక్షి ఒప్పుకోవట్లేదే. కానీ అప్పుడు నాకు అర్థమైంది, హృదయం చాలా ఘోరమైన వ్యాధి కలిగిందండి. అది చెయ్యనివ్వదు, ఒప్పుకోనివ్వదు. ప్రాబ్లం నాకేం కాదు, ఆడికి. ఎస్ అంటే అయిపోయేదానికి ఇప్పుడు నేను చేయలేని దాన్ని ఏమంటారో తెలుసా? రివెంజ్. ఒకసారి చెప్పండి. ప్రతీకారం. ఇంతకీ నేనేమన్నా హాని చేస్తున్నాను అడిగి కాదు, కానీ మేలు జరగాల్సిన దగ్గర నేనేం చేయకూడదు అనుకుంటున్నాను, అదేనమాట. ఎవరు ఉన్నారా నాలంటి వాళ్ళు ఇక్కడ? ఈ వచ్చిన దగ్గర నువ్వు దొరికిపోతావు. నీ మనస్సాక్షి నిందారోపణ చేసే స్థితికి ఎదిగించుకుని ఆ ఎదుగుతున్న విచారణకు నువ్వు ఒప్పుకోకపోవటం అనేది భయంకరం. నీ మనస్సాక్షి విచారణ మొదలు పెడితే నీ మీద ఎన్ని విషయాల్లో నిందారోపణ చేస్తే నీకు నిజంగా భయం కలిగిందా? ఈ తప్పని నీకు తెలిసిందా? పరిస్థితి ఎలా ఉంది? హాస్పిటల్లో చూశాను నేను, డెడ్ బాడీ కవర్ చేస్తున్నారు, ప్యాక్ చేస్తున్నారు. ఆ ఎవరిదో డెడ్ బాడీ, నేను పక్కన నుంచున్నాను. ఒక అబ్బాయి వచ్చి, పెద్ద ఆయనే, అంటే ఆల్మోస్ట్ 40+, గోడకేసి గుర్తున్నాడు అక్కడ. ఎవరో పట్టించుకోవట్లేదు, అందరూ ఆయన చూస్తున్నారు, పక్క నుంచి వెళ్ళిపోతున్నారు. ఎవరో బాధపడితే మనకు జనరల్ చిన్న కన్సర్న్ ఉంటుంది కదా, వెళ్ళి అతన్ని ఇలా పట్టుకుని ఆ గోడని ఎందుకు పాల్గొడతావు అన్నాను. నీకేదో కోపం వచ్చి ఉంటుంది, బాధ ఇవ్వాలని ఉంటుంది, చనిపోయిన వాళ్ళు మీకు ఏమైనా చెప్తారంటే మా నాన్నగారు అండి అన్నాడు. అమ్మో, నేను అనుకుంటున్న మాట అనేసానని చెప్పి ఆయన గట్టిగా పట్టుకుని, కూర్చోండి రండి, ఇలా కూర్చోండి, వాటర్ తాగండి అని ఇచ్చి, ఏమైంది బ్రదర్ అంటే, ఆయన్ని నేను చూడవలసిన రీతిగా చూడలేదండి, ప్రేమించాల్సిన రీతిగా ప్రేమించలేదు, అన్నం పెట్టాల్సిన టైంలో పెట్టలేదు, కానీ ఇప్పుడు ఆయన మరణించిన తర్వాత నాకు బాధగా ఉంది, నేను తప్పు చేశానని నాకు అనిపిస్తుంది, కానీ ఇప్పుడు నేను సరిచేసుకోవటానికి నాకు నాన్న క్షమించడానికి మనిషి లేడు. ఈయన ఏడుస్తుంటే పట్టించుకోవడానికి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అక్కడ ఉన్నారు, పట్టించుకోవట్లేదు. ఆడే తీసే అని ఒక్కడే బాధపడుతున్నాడు. ఒక నిమిషం అనిపించింది, చనిపోయాడు, ఇతను దుఃఖం బాధగానే ఉంది, బతికున్న మనం అలా బాధ ఎందుకు పడలేకపోయాం? అక్కడ తండ్రి గురించి కాదు, ఒక వ్యక్తి గురించి. అవతల బలహీనతలో ఉండేటప్పుడే కదా మన బలం అవసరం, మన శక్తి అవసరం, మన విశ్వాసం అవసరం, మన మాట అవసరం, మన క్రియ అవసరం. మనస్సాక్షి నీ మీద నిందారోపణ చేయదా? అతని శరీరంతో పెరిగి
వారి ఆహారంతో పెరిగి వారి డబ్బులతో నువ్వు పోషించబడి వారి వలన నువ్వు దీవించబడి ఈరోజు నీ రూపం పెరిగిన తర్వాత అలా వదిలేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో, ఎంతమంది దుర్మార్గులు ఉన్నారో, తల్లిదండ్రులను చూడని వారు, ప్రేమించని వారు, వారి ఆలన పాలన చూడని వారు, వారి విశ్వాసంలో సహాయపడని వారు, మాట సహాయం చేయని వాళ్ళు, తిండి సహాయం చేయని వాళ్ళు, మందు సహాయం చేయని వాళ్ళు, వాళ్ళు వెళ్ళి శరీరాన్ని ఇవ్వని వాళ్ళు, వాళ్ళు అక్కడికి వెళ్ళి కూర్చుని కాసేపు మాట్లాడడానికి తిరిగిలేని వాళ్ళు ఎంత దుర్మార్గులు ఉన్నారో. వారు బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు నువ్వు వెళ్ళొద్దా, నువ్వు చూడొద్దా, నువ్వు చెప్పొద్దా, నువ్వు చెందొద్దా? అలాంటి దగ్గరికి వెళ్ళే భర్తల్ని ఆపిన ఎంతమంది దుర్మార్గులు ఉన్నారో భార్యలు. నువ్వు వెళ్తే కుదరదు. పొద్దున్నే నేను ఆ మాట విన్నప్పుడు నాకు ఎంతో బాధ అనిపించింది. పెళ్ళి చేసుకోవాలి కానీ నీ ఇంటోళ్ళ దగ్గరికి వెళ్తే కుదరదు అన్నట్ట. చేసుకోవాలి, నీ ఇంటోళ్ళందరినీ కట్ చేసి నాతోనే ఉండాలి అందంట. అది ఎలాంటి వివాహం? అలాంటి స్త్రీ ముందే చెప్తుంది, నేను దుర్మార్గురాలని, నువ్వు నా దగ్గర రాకని. మరి బలవంతం ఏంటో? మనస్సాక్షి సరిగా లేని వ్యక్తిత్వాలు. చెక్ చేసుకోండి మీ మనస్సాక్షులు మీ మీద ఏ స్థితిలో ఉన్నాయో. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం. పౌలు ఈ కొరింథీ పత్రికలలో చాలా ఖచ్చితంగా మనస్సాక్షి గురించినటువంటి విషయాలు మాట్లాడుతూ ఉంటారు. 4వ అధ్యాయం 2వ వచనం. అయితే 4:2 అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. ఇక్కడ ఈ పదం అర్థం ఏంటంటే అవి వాళ్ళకు కూడా తెలియని పరిస్థితుల్లో కొన్నిసార్లు చేశారు. కానీ వాక్యం తెలిసిన తర్వాత, క్రీస్తు తెలిసిన తర్వాత, వాక్యము ఆ నేల మీద పడిన తర్వాత ఆ పరిస్థితులు మీదకు వస్తున్నప్పుడు ఆ తుప్పలన్నింటినీ బయటకు తీసి, ఐహిక పరిస్థితులన్నింటినీ పక్కకు తీసి వాళ్ళు లేచారు, వాళ్ళు బయటకు వచ్చారు, గెలిచారు. మేము విసర్జించాం, అటు మేము చేయలేదు అని ఖచ్చితంగా చెప్తున్నాడు. విశ్వాస జీవితంలో నువ్వు చర్చ్ అటెండెన్సు, చర్చిలో నువ్వు చేసే పనులు, నువ్వు చర్చి కట్టించడానికో, చర్చి బాగు చేయడానికో, చర్చిలో డెకరేట్ చేయడానికో, భోజనాలు పెట్టడానికో నువ్వు చేసిన ఏ పనుల గురించి దేవుడు అడగడో. దేవుని వాక్య ప్రకారము నీ విశ్వాస జీవితంలో ఎంత రేంజ్ ఆఫ్ ఫలింపు వచ్చింది మాత్రమే చెక్ చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, మీరు ఏమి చేసినా ఆయన మిమ్మల్ని ప్రశ్నించేది అదొక్కటే. ఇక్కడ ఆ మాట చెప్తున్నాడు ఏంటట, దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు, వాళ్ళు టీచింగ్ చేశారు కాబట్టి. 2 కుయుక్తిగా నడుచుకొనక. నేను ఈ 2-3 మాటలే చెప్పేస్తాను. మీరు ఎప్పుడైనా ఎవరితోనైనా యథార్థంగా ప్రవర్తించారా, కుయుక్తిగా ప్రవర్తించారా? కుయుక్తి అంటే ఏంటి? లోపల ఒకటి ఉండి లోపలది కనపడనివ్వకుండా, లోపలిది వాళ్ళకి దొరకనివ్వకుండా. ఇది జనరల్గా పెళ్ళిళ్ళలో జరుగుతూ ఉంటుంది. పెళ్ళిళ్ళలో మాట్లాడేటప్పుడు ఆ 2 కుటుంబాల మధ్యలో మరి జరిగేటప్పుడు ఎలా ఉంటుంది? వీళ్ళు మాదంతా మా దగ్గర ఏముందండి, మేము ఇంతకంటే ఏమి ఇవ్వాలండి, ఇంతకంటే ఏమి ఇవ్వలేవు, అంతకంటే ఎక్కువ ఉంటుంది. కానీ వాళ్ళు ఆడకుండా ఉండేలాగా వీళ్ళు కుయుక్తిగా కొన్ని మాట్లాడుతూ ఉంటారు కొంచెం ఆ పరిస్థితుల్లో. మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, ఏమండి మీరు ఇల్లుకి అద్దె కోసం వెళ్తున్నారా, బొట్టు పెట్టుకుని వెళ్ళండి అంది ఆవిడ. ఏమ్మా అంటే, బొట్టు లేకుండా వెళ్తే ఇల్లు ఎవరండి అంది. అయితే ఇప్పుడు నువ్వు ఎలా వెళ్ళాలి? కుయుక్తిగా వెళ్ళాలి. ఎలాగా? స్టిక్కరే కదా అక్కడ ఉండడం, ఆ తర్వాత తీసి ఆ గుమ్మకు పెట్టి వచ్చేయడం కుయుక్తి. లోపల ఒకలాగా బయట ఒకలాగా. ఇక్కడ బొట్టుకి నీ క్రైస్తవ్యానికి విషయమేమీ కాదు. నువ్వు బొట్టు పెట్టుకున్న తర్వాత రేపు ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేయడం మానేస్తావా? ఖచ్చితంగా ప్రార్థన చేస్తావు కదా. ఏ పాస్టర్ ఏదో టైంలో వస్తాడు కదా. మరి ఆ తర్వాత నీ పరిస్థితి ఏంటి? ఆ ఒక్క నిమిషానికి నువ్వేదో కుయుక్తిగా పనిచేసే పద్ధతిలో రేపు దొరికిపోతావు కదా. కుయుక్తిగా నడుచుకోవద్దు. ఒకసారి మీ పక్కలు చెప్పండి, అసలు ఏ కుయుక్తి లేదు కదా అంటే మీ అన్న అక్క అమ్మ మీలోని అసలు మీరు అస్సలు మీకే కుయుక్తి లేదు కదా ఎప్పుడూను? అవునన్నారా వాళ్ళు కాదన్నారా? నవ్వట్లేదా? ఊరుకొని పోయా ఎలాంటి మాటలు వాడతా వేయటాను. మీరు ఏ కుయుక్తి లేని క్రైస్తవులు అయిపోయారా లేదా? ఉందా లేదా? నరనరాన జీర్ణించుకుపోయి ఉంటే యేసుక్రీస్తు రక్తం గురించి మాట్లాడుతుంటే ఒక ఆయన అన్నాడు, ఇంత కప్పు ఎలా శుభ్రం చేద్దని అడిగాడు. నిన్ను ముంచాలి మరి పేపాలో, అప్పటికైనా పారుతావు అంటే ముంచుతాను నేను. ఏది ద్రాక్షరసం డబ్బా తీసుకుని దానిలో దింపుతా. అవుతావా? ఇక్కడ నీ మనస్సాక్షి కుయుక్తిగా ప్రవర్తించే స్థితికి ఏదో ఒక రీజన్ చెప్తుంది, ఏదో రీజన్ చెప్తుంది. ఒక ఆయన అంటున్నాడు, అయ్యగారు ఇన్ని సంవత్సరాల నుంచి మేము చర్చికి వెళ్తుంటే మా పాస్టర్ ఎప్పుడూ మాకు ఇలాంటివి చెప్పలేదండి. మరి వాక్యం నీ దగ్గర ఉందిగా? పాస్టర్ చెప్పడం వదిలే, బైబిల్ నీ దగ్గర ఉందిగా అని అంటే,
ఉంటే మాత్రం అది ఎప్పుడు చదువుతాం ఏంటండి? అది తప్పేవాడదైతే పాస్టర్దా నీదే? మీ పక్కన అడగండి, పాస్టర్ గారిదే మీదే అని. కుయుక్తి కలిగిన వాళ్ళు ఏమంటారు తెలుసా? మనకి ఎందుకండి, మనకు అన్నీ అర్థం కావాలి, పాస్టర్ గారిదే. తీర్పు ఎవడి మీదకి? ఏసే, ఎవడైతే నీకు దొరికింది. కుయుక్తిగా నడుచుకోలేదు, నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళు ఎలా ఉన్నారట? వంచనగా బోధించండి. మీరు టీచర్స్ కాబట్టి వదిలేండి. అవమానకరమైన రహస్య కార్యములు చేయలేదంట. అవమానకరమైన రహస్య కార్యాలు ఏమిటి? రహస్య కార్యాలు ఏంటి? దేవునికి అవమానం తెచ్చేవి, మనం చెయ్యకూడనివి, మనం ముట్టుకోకూడనివి, మనం తాకకూడనివి, మనము సాక్షిగా ఉండేటప్పుడు వాటి జోలికి వెళ్లకుండా ఉండగలగాలి. అవమానకరమైన రహస్య కార్యాలు. ప్రభువుకి అవమానం తెచ్చేవేంటి? మీ సాక్ష్యాన్ని పాడు చేసేవి. ఎక్కడైతే మీరు క్రైస్తవులు అనబడతారో అక్కడ క్రైస్తవులుగా ఉండకుండా ఉండేటట్లు చేసే ఏ పనైనా దేవునికి అవమానం తెచ్చే పని. ఒకే ఫ్లోర్లో 402 క్రైస్తవులు, 403 క్రైస్తవులు. 402 వాళ్ళేమో ఈ చర్చ్ వాళ్ళు, ఈ చర్చ్. 403 వాళ్ళేమో వేరే చర్చ్ వాళ్ళు. 403 వాళ్ళేమో పెళ్ళికి మామిడి తోరణాల దగ్గర నుంచి పసుపు హల్దీ ఫంక్షన్ వరకు అన్నీ చేస్తారు. 402 వాళ్ళేమో అసలు పెళ్ళి ఎప్పుడు అనేటట్టు ఉంటుంది. ఆ రోజు వరకు జనం వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు, ఏమీ చేయరు. నన్ను పిలిచారు, పాస్టర్ గారు మరి ఈరోజు మా బిడ్డని మేము పెళ్లి కూతుర్ని చేసుకుందాం అనుకుంటున్నాం, మా వాళ్ళందరినీ పిలిచాం రండి అని. నేను వెళ్ళాను. వెళ్ళి 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం తీసి ఆ పిల్ల చెవుల్లో పెట్టి నువ్వే చదువమ్మా అన్నాను. అందరూ కూర్చున్నారు, చాలామంది 100 మంది పైన ఉన్నారు. అందరూ హాల్ అంతా ఖాళీ చేశారు, సామాన్లు ఎత్తి పెట్టేశారు, అందరూ కూర్చున్నారు. కూర్చున్నాక ఆ అమ్మాయి ఒక్కొక్కటే చదువుతుంది. ఒకసారి తీయండి ఏముందో. 1 కొరింథీ పత్రిక, ప్రేమ 13వ అధ్యాయము 4వ వచనం దగ్గర ప్రారంభం. ప్రేమ దీర్ఘకాలము సహించును. ఆ అమ్మాయి పేరు సుజాత. దీర్ఘకాలము సహించును, అది స్టార్టింగ్. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నావు, ఒక కుటుంబాన్ని కట్టడానికి వెళ్తున్నావు, ఒక తరాన్ని కట్టడానికి వెళ్తున్నావు, ఒక జనాంగాన్ని తయారు చేయడానికి వెళ్ళిపోతున్నావు. కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు ఎలా ఉండాలో బైబిల్ చెప్తుందమ్మా. స్టార్ట్ చేయి. నీ పేరేంటంటే సుజాత. చెప్పమ్మా. సుజాత దీర్ఘకాలము సహించును. ఇప్పుడు అడిగాను సహిస్తావా అని. దీర్ఘకాలం అంటే ఎంతకాలం? మీ అమ్మగారిని చూసి నేర్చుకున్నావా అన్నాడు. మా అమ్మగారు ఊరికే కోపం అండి. అంటే ఖచ్చితంగా నీలోకి ఏమొచ్చి ఉంటుంది అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ఎదుట నీ మనస్సాక్షి ఎలా ఉండి ఉంటుంది? అవమానకరమైన రహస్య కార్యం అదే. ఇప్పుడు నువ్వు అది వదులుకున్నావా? తల్లివి నువ్వు వదలకపోతే నీ కూతురు ఎలా వదులుద్దు అనుకున్నావు? ఇప్పుడు ప్రాబ్లం. ఈ లిస్ట్ అంతా చదవడం ప్రారంభించాను. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ చప్పట్లు కూడా ఎత్తున్నారు మెసేజ్కి. నేనన్నా ఇంక ఇప్పుడే ఉంది, పెళ్ళిలో చూదురుగానే ఉండండి, టెన్షన్ పడకండి. ఇప్పుడు దీన్ని పెళ్లి కూతురుని చేస్తున్నాం. ఇప్పుడు ఈ రోజు నుంచి తన పెళ్ళి అయ్యేంత వరకు ఈ ప్రేమకు రెడీ అవ్వకపోతే పెళ్ళవుద్ది. సహజంగా మనకు చిన్నప్పుడు మనం ఆడికి ఆ టీచర్ కొట్టింది అనుకో, పెళ్ళయిందా అంటే ఇప్పటికీ నాకు అర్థం కాదండి. నేను పెళ్ళిళ్ళు చేసే స్టేజ్కి వచ్చాను కానీ కొంచెం 300-400 పెళ్ళి చేశాను. పెళ్ళి అయిందంటే ఆ టీచర్ ఎందుకు కొట్టింది, నేనేడితే అది పెళ్ళి అయ్యిందంటాం ఏంటి? పెళ్ళైన వాళ్ళకి అర్థమైపోద్ది. అక్కడ ఏడవగలడు, పెళ్ళయ్యాక ఏడవలేడు. తేడా. ఏడవలేని ఏడుచుకునేవాడికి పెళ్ళయిందని అర్థం కదా. అందరూ నవ్వుతున్నారు పెళ్ళైన వాళ్ళు. సో ఇక్కడ అర్థం ఏంటి? ఈ విషయాలు బోధించడం ప్రారంభించిన తర్వాత ఆ 403 ఆవిడ వచ్చింది. మీ పాస్టర్ గారు పసుపు రాయిరా, మాకు అలాంటివి ఏముండవండి అంటుంది ఈవిడ. ఆవిడ అంటుంది బొందేయిరా, మా పాస్టర్ గారు అలాంటివి చేయరండి అంది. కనీసం పసుపు దంచరా, అలాంటివి ఏం చేయమండి అని. తోరణాలైనా కట్టచ్చు కదా, అలాంటివి ఏం చేయమండి. ఏ కార్యక్రమము వీళ్ళు అసలు ముట్టుకోలే, ఏ పని మీరు చేయలేదు, ఏ పని చేయలేదు. చాలా చక్కగా హుందాగా మర్యాదగా ఉన్నదానిలో ఖర్చు పెట్టి చాలా చక్కగా ఆ వివాహం పరిశుద్ధమైన వివాహంలా చేశాం. 403 ఈ రోజుకి అంటది. ఏ సందడి లేకుండా అయిపోయి పెళ్ళి. వాళ్ళందరూ అంటున్నారు, వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళందరూ ఇలాంటి పెళ్ళి మేము చూడలేదు అంటున్నారు వాళ్ళు. వీళ్ళు అంటున్నారు నిజమే మేము చూడలేదు. ఇలా ఏమీ లేకుండా వీళ్ళకేం కావాలి? ప్రభు ఎదుట రహస్యమైన కార్యాలను విసర్జించే విశ్వాసం లేని వివాహంలోనే పాడు చేసుకునే నీ ఆత్మీయ జీవితాన్ని ఏమనాలి? ఐ రిపీట్, వివాహం అనేది నీ కుటుంబ జీవితపు ప్రారంభం.
నీ తరానికి నాంది, ఒక జనాంగానికి ఇది ప్రారంభమెట్టు. దీన్ని కలుపుతావెందుకు? కల్తీ లోకాన్ని ఎందుకు కలుపుతావు? పసుపులు, కుంకాలు, తాళ్ళు, ఆకులు, సారెలు, బూరులు కలుపుతావెందుకు? ఈ లోకాన్ని తీసుకొని దానిలో దూరుస్తావెందుకు? చొప్పిస్తావెందుకు? అవమానకరమైన రహస్య కార్యాలు. దాన్ని దూరంగా చేయి. అక్కర్లేదు మా పని. నా ప్రభు మహిమ కొరకు, ఈ విషయాలలో ప్రభు కొరకు మేమేమి దొంగతనంగా ఉండాలనుకోట్లా. యాకోబు పత్రికలో ఈ పదం ఉంది చూడండి, ఉదయం కూడా చదివించారు మీరు. యాకోబు పత్రిక ప్రభు ఎదుట ఎలా ఉండమన్నాడు? 1:2 అధ్యాయం 1వ వచనం. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మొహమాటం లేనివారై ఉండుడి. ఎలా ఉండండి? ఇంకా మొహమాటం గలవారు. ఎందుకండి మొహమాటం? ఎందుకండి? నో అంటే నో అని చెప్పండి. అక్కడ చెప్తుంది వాక్యం, ఇలాంటి పని చెయ్యొద్దు, ఇలాంటి పని మా దేవుడు ఇష్టపడ్డు, కోరుకోడు. మొహమాట పడం మేము. ఆడవుడి గురించో మేమెందుకు కల్తీ పడిపోతాం? రహస్య కార్యాలను విసర్జిస్తాం. ఇవి మేము చెయ్యమండి. కొన్నిసార్లు కొన్ని చెప్తూ ఉంటాం. ఎంత మొహమాటం లేకుండా మాట్లాడుతున్నా అవతల వాళ్ళు రాజీ పరచడానికే ప్రయత్నం చేసి తప్పు చేయడానికి ఇష్టపడతారు. పౌలు అన్నాడు, నేను చెయ్యను, ఇలాంటి రహస్యమైన పనులు మేము చెయ్యం, ఇది తప్పు పర్వాలేదని చెయ్యం. ప్రభు కొరకు రోషంగా బతుకుతాం, మర్యాదగా బతుకుతాం, క్రమంగా బతుకుతాం. ప్రభు దగ్గర మేము నిందారతంగా తలెత్తుకోగలుగుతాం అంటాడు. ఆ స్థాయి నీకెందుకు లేదు? మరి నీ మనస్సాక్షి ఆయా పరిస్థితుల్లో నిందారోపణ చేయదా? ఆ కల్తీ పనులు చేస్తే నీకు యాక్సెప్టేనా? ఆ మిక్స్డ్ పనులు చేసేసి దేవుడికి బాగా చేశాడు స్తోత్రం అంటే యాక్సెప్టబుల్లేనా? అక్కడే నీ మనస్సాక్షి సరిచేయబడకపోతే నీ తరం ఎలా కట్టబడుతుంది? నీ కుటుంబ జీవిత గౌరవ మర్యాదలు ప్రభు ఎలా దీవించగలడు? కొన్ని స్టాండ్స్ తీసుకోవాలి ప్రభు కొరకు, కొన్ని విశ్వాసాలు నిలబడాలి, ధైర్యంగా నిలబడాలి, ఎదిరించాలి. కుదరదు, ఈ విషయం నేను చేయను, ప్రభు యొక్క విశ్వాస విషయంలో నేను ఇలా ఉంటాను, నా మనస్సాక్షి వ్యతిరేకంగా చేయను, ఇది దేవుని యొక్క వాక్యం నాలో ఫలించడానికి ఇది ఒక అవకాశం, ఈ అవకాశాన్ని నేను చూపిస్తాను నా ప్రభు ఎదుట, ఇది దేవుని ఎదుట చూపించుకోవాల్సిన విషయం అని ఆ ధైర్యంగా నిలబడే స్తమ్ము లేకపోతే మరి నీ క్రైస్తవ్యంలో క్రీస్తు ఏంటి? క్రీస్తు కొరకు నీ సాక్ష్యం ఏంటి? ఇది నేను ఆ ఒక్క విషయం, వివాహం గురించి మాత్రమే కాదు, నీ రెగ్యులర్ రొటీన్ లైఫ్లో ఇది తప్పు అని ప్రజలు ఆమోదిస్తుంటే అది తప్పు, నేను చెయ్యను అని చెప్పి నువ్వు అడ్డు తిరగలవా? నువ్వు నిలబడు, నువ్వు ఖచ్చితంగా నిలబడు. నీ కుటుంబానికి నువ్వు చెప్పు, నీ కుటుంబంలో కాదు నీ ప్రజలకు నువ్వు తెలియచేయి. ఇక్కడ ఆ విషయాన్ని, రహస్యమైనటువంటి విషయాల్లో ఏ పరిస్థితుల్లో కూడా మేము మార్చుకోము అనేటువంటి విషయాన్ని ఆయన ఎంతో గట్టిగా కరాఖండిగా చెప్తున్నాడు. ఈరోజు మనస్సాక్షి విచారణకు నీ హృదయము భయపడుతుందా లేదా ఆలోచించుకో. ఎంతవరకు భయపడుతున్నావు? నీ మనస్సాక్షితో కనీసం వాతవేయబడుతున్నావేమో, పర్వాలేదనేస్తున్నావేమో, ఏమీ అవ్వదనేస్తావేమో, ఏమి అయ్యిందిలే అంటావేమో. నేను మళ్ళీ చెప్తున్నాను, ఏమండి, మీరు తప్పులు చేస్తే ప్రభు వెంటనే తీర్చడు. అననీయ సప్పీరా మీదకి వచ్చినటువంటి దోషం, దేమా మీదకి వచ్చిన దోషం, అలెగ్జాండర్ అనే కంచరవాడి మీదకి వచ్చిన దోషం ఈరోజు నీ మీదకి రాదు. కారణం ఏంటో తెలుసా? అంతటా అందరూ మారుమనసు పొందాలని దేవుడు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. ఈరోజు నాకేమి డ్యామేజ్ అవ్వలేదు, ఏమీ అవ్వదులే, ఏం జరిగిందిలే, ఇలా చేస్తే ఏమైనా అయిపోయిందా? ఏమీ అవ్వదో. కానీ ఒకరోజు దేవుని యొక్క వాక్యం ఫలించకుండా నీ జీవితంలో తుప్పలు మొలిసిపోయిన ఆ ముళ్ళకంప నువ్వే. కారణం ఏంటి తెలుసా? ముళ్ళ చెట్టు దగ్గరికి వచ్చేవాడు ఎవడన్నా ఉంటాడా? ముళ్ళకంప దగ్గరికి వచ్చి నిలబడేవాడు ఎవడన్నా ఉంటాడా? మీ పక్క వాళ్ళు చెప్పండి, ఉండరని. ఫలించే చెట్టుకు రాయి వేయకుండా ఉంటారా? రెండూ ఉండరు. ఫలించే చెట్టు కనీసం రాళ్ళతో దెబ్బలు తిన్నా అది ఆకలి తీరుస్తుంది. నీ ముళ్ళ చెట్టు తగలబడ్డానికి తప్ప ఎందుకు పనికిరాదు. నీ కుటుంబం బతుకంతా అలా అయిపోద్ది. జాగ్రత్త. ఇది నేను చెప్పటలే, దేవుని ఎదుట దేవుడు దీవించలేదని వాగే ఏడిచే క్రైస్తవులకి తెలియాలి ఈ విషయం. అరే, నేను చేస్తున్న పనులు తప్పయ్యి నా క్రీస్తుని నేను అనడం ఏంటి? నా దేవుడిని మాట్లాడటం ఏంటి? నా దేవుడు కాదు కదా దీనికి బాధ్యుడు, నేనే కదా, నా జీవితమే కదా, వాక్యానికి ఇష్టంగా లోపడకపోవడం కదా. మీరు అనొచ్చు, ఏమండి అలా నామకార్థంగా ఉన్న వాళ్ళు అంత హ్యాపీగా ఉన్నారు కదా అని. నేను నీతో చెప్పేది అదే. వాళ్ళకి తీర్పు వచ్చే కాలం వరకు దేవుడు విడిచిపెడతాడు మారు మనసు పొందాలని. నువ్వు వాళ్ళు బాగున్నారు కదా అని చెప్పి నువ్వు చెడిపోకు. నీ విశ్వాసాన్ని భ్రష్టత్వంలో తెచ్చుకోకు, నీ నిరీక్షణను పాడు చేసుకోకు, నీ విశ్వాసపై ప్రయత్నాన్ని సిగ్గుపరిచేలాంటి స్థితికి దిగజారకో. ఎవడు కాదమ్మా నీ రక్షణకు కారకుడు దేవుడు. నీ దేవునితో నీ వాక్యానికి నువ్వు ఇచ్చేటువంటి ఫలింపుకు ప్రయాస నిశ్చయముగా నిన్ను భూమి మీద ఫలింపచేస్తాడు. నిత్యత్వంలో నీకు ఒక సాక్ష్యానికి బహుమతి కూడా ఇచ్చి పెడతాడు. ఆ రోజు నువ్వు చూస్తావు, నేను ఎంత కోల్పోయానో అంత మహిమ అక్కడ చూస్తాను. కానీ ఇక్కడ ఎంత పొంది ఆనందిస్తున్నారో లోకంలో అక్కడికి రావడానికి కూడా అనుమతి దొరకనివ్వడు దేవుడు. నీకు ఎంట్రీ ఉండదు.
అలాంటి పరిస్థితుల్లో ఎగ్జిట్ ఎత్తుకుతావా? ప్రభు దగ్గరికి వెళ్ళడానికి ధైర్యంగా సమృద్ధి అయిన ప్రవేశం దొరుకుద్ది అని అంటే అక్కడ పదం ఉంది, సమృద్ధి అయిన ప్రవేశం. మీ ఇంట్లో ఒక చిన్న బోర్డు పెట్టుకోండి, వివిఐపి. పివిఐపి విప్ జారీ చేశారంటారు వాళ్ళు, దాన్నే మనం ఉంటాం. అంటే మన భాషలో మనం మాట్లాడుకుంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. నువ్వు ఒక చిన్న వివిఐపి అని పెట్టుకో. అంటే ఎందుకో తెలుసా? పరలోకంలోకి వెళ్ళేటప్పుడు నువ్వు వివిఐపి లాగా వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఎలా వెళ్తారు చెప్పండి పరలోకంలోకి వెళ్ళేటప్పుడు వివిఐపి లాగా? ఎలాగో తెలుసా? అక్కడ ఉన్నటువంటి ఆ సింహాసనం మీద ఉన్నటువంటి ప్రభువే నీ దగ్గరకు వచ్చి నిన్ను కూడా తీసుకుని వెళ్తూ ఉంటే అది వివిఐపి అంటే. సెక్యూరిటీ వాళ్ళు పట్టుకెళ్తే కాదు, గార్డులు పట్టుకెళ్తే కాదు, ఆ ఓనర్ నీ దగ్గరకు వచ్చి, ఆ సింహాసనాధీశుడు నీ దగ్గరకు వచ్చి, రా నమ్మకమైన దాసుడా రా నాతో పాటు కూర్చుంది కానీ రా, నిన్ను నడిపించుకుని తీసుకెళ్తే ఎలా ఉంటుంది అది? ఆ మైండ్లో పెట్టుకో. సమృద్ధి అయిన ప్రవేశం అంటే అది. ఇప్పుడు అక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఆ గేట్ దగ్గర ఎవరు ఉన్నారు వదలండి రా అన్నాడు అనుకో, అదేం ప్రవేశం? గేట్ దగ్గర కుమ్ములాడుకుంటున్నారు వదిలేండి రా అని అంటే తొక్కేసుకుని చచ్చిపోతారు, వదిలేండి రా వదిలేండి, ఒరే బాబు పొండి ఆ విందుశాల్లోకి వెళ్ళి తినండి అన్నాడు అనుకో, అదే నా పక్కన కూర్చో అండమా? వివిఐపి విందుశాలలోకి తోసే జనంగా కాదు, ఆయన పక్కన కూర్చుండే జనంగా, ఆయన తోటి కూర్చుండి భోజనం చేసేవారిగా, ఆయన నిన్ను చెయ్యి పట్టు తీసుకుని వెళ్ళే సమృద్ధి అయిన ప్రవేశంలో తీసుకెళ్లాలంటే మనస్సాక్షికి వ్యతిరేకంగా బలహీనుల ఎదుట, బలహీన మనస్సాక్షుల ఎదుట నువ్వే తప్పు దోషం చేయకుండా నిందారహితంగా నీ హృదయాన్ని దేవుని ఎదుట నిలబెట్టుకోవడానికి ఏ రోజైతే వాక్యపు ఫలింపు నీ మనసులోకి వచ్చి నీ నోరు కడగబడద్దో, నీ చూపు కడగబడద్దో, నీ చేతులు దీవించడానికి కడగబడతాయో, నీ హృదయం దీవించడానికి ఆశీర్వదించడానికి తెగబడద్దో, ఏ ప్రదేశంలో నీ శరీరాన్ని అక్కడికి తీసుకుని వెళ్ళి వారందరి యొక్క సంతోషం కొరకు పానార్పణంగా నిన్ను నువ్వు వదులుకోవడానికి ఇష్టపడతావో, దేవుని ఎదుట పరలోకంలో సమృద్ధి అయిన ప్రవేశం వివిఐపి నిన్ను అక్కడ తీసుకెళ్తాడు. మరి నీకు తెలుసు ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావు. తలలు వంచుదాం, ప్రభు సహాయం అడుగుదాం.